ఎక్కడికి పెట్టి సర్దుతున్నావు? బ్యాంకాక్ బెంగళూరు మీటింగ్ ఉందని చెప్పాను కదా వీకెండ్. ప్రమోషన్స్ నేను ప్లాన్ చేస్తాను. బ్యాంకాక్ లోనా? షూర్. హలో, ఎక్కడికి? ఇలా కూడా ప్లానింగ్ చేయొచ్చు అని ఇదే నేర్చుకోవాలి. ఇప్పటి వరకు వెళ్ళలేదు. అది మొగల్ రేకుల్లాగా తీసుకెళ్తాం సార్. మేడం ఇంప్రెస్ చేసే వాళ్ళ లేకుంటే వేరేగా ఇంప్రెస్ చేయక్కర్లేదు, ఇంప్రెస్ అయిపోతారు జనాలు. మీరు ఇంత కాంప్లిమెంట్ ఇస్తే శరత్ గారు వెంటనే బ్యాగ్లోకి వెళ్ళిపోతారు. అందుకే ఇస్తున్నా, వెళ్ళొద్దు అని చెప్పలేదు. ఫస్ట్ టైం ఆయన చూసినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? we used to call her as 1.5 అని చెప్పేసి 1.5 ticket తీయాలి నీకు అని చెప్పి. March 22nd was when she proposed me. Oh, she proposed. Oh no. ఇది కొత్త ట్విస్ట్ కదా మేడం మాకు. మా లైఫ్ అంతా ట్విస్ట్ లే సార్. అయ్యో, ఓకే ఓకే. నా బాధ ఎలా ఉంటుంది అంటే నేను నమ్మించుకోవాలి. తను ప్రపోజ్ చేసిందిరా అంటే ఎవరు నమ్మరు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. జోవియల్ వేస్తే అవన్నీ చాలా ఇష్టం, కానీ అలాగే ఇంకెవరితో ఉంటే ఇష్టం లేదు. రీసెంట్ గా ప్రియాంకను కూడా పొసెసివ్ చేశారు. అప్పుడు ఇంకా వేరే లెవెల్ ఆఫ్ పొసెసివ్ సార్. అదే ఇంకో నెక్స్ట్ లెవెల్. అది 5 years తర్వాత ఆయనను కలవడానికి వస్తున్నారన్నప్పుడు హౌ మచ్ లవ్ యూ హ్యావ్ ఎక్స్పెక్టెడ్? చాలా ఫెమిలియర్ ఫేస్ గా ఉంది. అదేంటి మరి అంత లవ్ ని మ్యారేజ్ దాకా కన్వర్ట్ చేయడానికి? Yeah, that was లైక్ వార్స్ అయ్యాయా లేకుంటే పీస్ఫుల్ గా అయిపోయిందా? No, that was very tough. అంటే ఎవరు నంబరు, వాళ్ళ ఫాదర్ he didn't even enquire about me. కొన్నిసార్లు ఇంకేంటంటే వీస్ట్ నాకు మొత్తం నైట్ ఒకరోజు నైట్ అయితే 2 o'clock 3 o'clock మొత్తం ఇంట్లో అన్ని ఎరగొట్టేసాను. సో అంత అగ్రెషన్ అంత వచ్చేసింది. ఇంకా ఏంటి అసలు ఈ లైఫ్ ని తీసుకొచ్చి ఒక చోట అంటే లైక్ సోషల్ మీడియాలో పెట్టి మీ ఇద్దరు బాండింగ్ గురించి కానీ ఎక్కడో ఫ్యామిలీ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య జరిగే చిన్న చిన్న టామ్ అండ్ జెర్రీస్ ని సెన్సిటివ్ గా చూపించకుండా చాలా హ్యూమర్ గా ఒక లవ్లీ వేలో చూపించాలని స్టార్ట్ చేశారు కదా. చేసే ముందు ఇది వర్కౌట్ అవుతుందా లేదా, ఏమైనా నెగిటివ్ అవుతుందా పాజిటివ్ అవుతుందా అని ఆలోచించారు? when I was telling about this idea, people took it a little joke. ఓకే, ఇది అయ్యేది కాదు. స్ట్రగుల్ చూసి సక్సెస్ కూడా చూస్తున్నారు. అండ్ ఈ సక్సెస్ మీ ఫాదర్ కూడా చూస్తుంటే బాగుండని అనిపించింది. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సుదీక్ టాక్స్. నేను మీ హోస్ట్ సుధిరెడ్డి. ఇవాళ మనతో ద బ్యూటిఫుల్ కపుల్ ఉన్నారండి. బెస్ట్ థింగ్ ఏంటంటే వీళ్ళు రీసెంట్గానే ఇన్స్టాగ్రామ్లోకి వచ్చారు, కానీ వాళ్ళ కంటెంట్ చూసి ఎంతోమంది కనెక్ట్ అయిపోయారని చెప్పుకోవచ్చు. అందులో నేను కూడా ఒకరిని. అండ్ మేజర్గా ఒక కపుల్ ఎలా ఉండాలి, ఒక ఫ్యామిలీ బాండింగ్ ఎలా ఉంటుంది, వైఫ్ అండ్ హస్బెండ్ టామ్ అండ్ జెర్రీ ఫైట్స్ చేస్తే ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో చూపించడానికి ఒక ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు. వాళ్ళు ఎవరో కాదండి, శరత్ గారు అండ్ నిషా గారు మనతో ఉన్నారు. మరి ఏంటి వీళ్ళ జర్నీ, ఎలాంటి సర్కమ్స్టెన్సెస్ నుంచి వీళ్ళు ఈరోజు ఈ స్టేజ్ వరకు వచ్చారు, అండ్ వాళ్ళ లైఫ్ నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు, ప్రతి ఒక్కటి కూడా మన ఫేవరెట్ కపుల్ని అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్, ఎలా ఉన్నారు? వెరీ గుడ్. ఏంటి మేడం వాయిస్ చాలా లో ఉంది? గట్టిగా మాట్లాడతారు. గట్టిగా మాట్లాడతారు అంటే ఆయన నచ్చడానికి అయితే వాయిస్ వస్తుందా? ఆబ్వియస్లీ. ఏంటి సార్ అంత ఫ్రీడమ్ ఇచ్చేసారు? వైఫ్స్ అందరికీ ఫ్రీడమ్ ఉంటుంది కదా. అంతేలేండి, మనం ఏం చేయలేము ఇంకా. ఓకే సార్, చాలా మందికి మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏ ఊరు అనేది తెలియదు. సో మీ నేటివ్ ఎక్కడ? సో మై నేటివ్ ఇస్ విజయనగరం. ఓకే. ఎడ్యుకేషన్ గ్రాడ్యుయేషన్ నుంచి వైజాగ్లో ఉన్నా, అండ్ దెన్ సెటిల్డ్ ఇన్ వైజాగ్ నౌ. ఓకే, సో కంప్లీట్ వైజాగ్ కిడ్ అయిపోయారు. ఆల్మోస్ట్ వైజాగ్. బోర్న్ అండ్ బ్రాట్ అప్ వైజాగ్ అండి. బట్ వైజాగ్ అంటే సముద్రం అలలు ఎట్లుంటాయో, ఎన్ని అలలు వస్తే అంతమంది క్రియేటర్స్ కనిపిస్తుంటారు. బట్ వన్ థింగ్ సార్, అంటే చాలా మంది ఒక స్టేజ్కి వచ్చాక లైఫ్ పీస్ఫుల్గా ఉంది అనుకుంటారు. బట్ మీరు ఆ స్టేజ్కి వచ్చాక కంటెంట్ క్రియేట్ చేయాలి, ఈ జోన్ ఎంజాయ్ చేయాలని ఎందుకు అనుకున్నారు? సో అది యాక్చువల్గా యాక్సిడెంటల్గా స్టార్ట్ అయింది. ఓకే. మేము యాక్చువల్గా వీఆర్ పార్ట్ ఆఫ్ అ రౌండ్ టేబుల్. రౌండ్ టేబుల్ ఇండియాలో ఎవ్రీ ఇయర్ వి డూ యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్ ఉంటుంది మాకు, AGM అంటాం. దాంట్లో వి ప్లే సమ్ స్కిట్స్. ఓకే. ఆ స్కిట్స్కి వి డూ సమ్ కంటెంట్ క్రియేట్ చేస్తుంటాం మా ఓన్లీ క్లోజ్ సర్కిల్లో. ఓకే. సో అప్పుడు ఈ మొన్న లాస్ట్ జూలైలో వీ హ్యావ్ టు డూ సమ్ కంటెంట్ క్రియేట్ చేయాలి. అప్పుడు ఏవో చూస్తున్నాను. యాక్చువల్ తక్కువ రీల్స్ చూడడం. ఫోన్ ఎక్కువ యూజ్ చేయరు, తక్కువ. ఇన్స్టాలో యాక్టివ్ అయింది, ఇన్స్టాలోకి వచ్చింది మొన్న రీల్స్ క్రియేట్ చేసిన తర్వాత. ఓకే.
అప్పుడు ఆ షోర్ దట్ వన్ రీల్ చూపించా, ఏదో బ్యాంకాక్ వెళ్ళడానికి తవా మీద ఇలాగ ఫ్యాన్ ఫ్రై తను కాలుస్తుంటాడు, దోశ కాలేదు, తను ప్యాన్ ఇలా కాలుస్తుంటారు. తను బ్యాంకాక్ వెళ్దాం ఫ్రెండ్స్ వెళ్తానంటే తన నుంచి ఇలా కాల్చిపోతుంటారు. సో ఆ షోడ్ నిషా సరదాగా చేద్దామా అని. అప్పుడు యాక్చువల్ తను దోశ వేస్తుంది. సరే దోశ అలాగా ఆపేసి కెమెరా పెట్టి దట్ వాజ్ ద ఫస్ట్ రీల్. ఓకే, అది అప్పుడు దట్స్ హౌ ద బ్యాంకాక్ సిరీస్ స్టార్టెడ్. ఇప్పటి వరకు వెళ్ళలేదు. అది మొగల్ రేకుల్లాగా తీసుకెళ్తాం సార్. ఒక మొగల్ రేకులు ఒక కార్తీక దీపం లాగా జరుగుతుంది. ఎండింగ్ ఎప్పుడు ఇస్తారని తెలియట్లేదు. సో అలాగే మా జర్నీ స్టార్ట్ అయింది. ఆ రీల్ తోని ఫ్రెండ్స్ అంతా లైక్ చాలా బాగుంది చేయొచ్చు కదా అన్నారు. ఓకే, సో తర్వాత ఒక 2 రీల్స్ చేసి మళ్ళీ ఆపేసాం. ఒక 2-3 వీక్స్ గ్యాప్ ఇచ్చాం. సో ఇంకా ఫ్రెండ్స్ వెల్ కీప్ ఆన్ పుషింగ్ అస్. అప్పుడు స్టార్ట్ చేసాం. ఆ స్టార్టింగ్ ఇస్ కంటిన్యూయింగ్ అలా కంటిన్యూ అవుతుంది. అంటే మా సబ్స్క్రైబర్స్ కూడా మిమ్మల్ని తెలుసుకోవడానికి ఎంతో ఇష్టపడుతున్నారు. అట్లే చాలా మంది క్రియేట్ అయ్యారు. The reason also to continue the kind of response appreciation coming from all the subscribers కానీ it became like a family ఏ చెప్పాలి. Exactly. The kind of messages we receive, private messages చాలా బాగా వస్తాయి. ఆ మెసేజ్ gives us that extra energy ఎలాగైనా చెయ్యాలి అని చెప్పేసి. సో కొన్నిసార్లు రాత్రి 12 గంటలకి రీల్స్ చేసే టైం కూడా ఉంది. అంటే డే టైం అవ్వకపోవడం, నైట్ చేసేసి మళ్ళీ వచ్చేసింది కంపల్సరీ రేపు ఏదో పోస్ట్ చేయాలి అని చెప్పి అప్పటికప్పుడు అర్జెంటుగా చేసి పోస్ట్ చేసేవాళ్ళు. ఓకే సార్, మాకు తెలుసు మీది లవ్ మ్యారేజ్ అని, కాలేజ్లో అని కూడా తెలుసు. సో ఎట్లా పరిచయం సార్? క్లాస్మేట్స్ అంటే ఏంటి సార్ మీరు, అంటే లైక్ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్? మాది యాక్చువల్గా ఇద్దరు గ్రాడ్యుయేషన్ బీసీఏ చేసాం. ఓకే, సో బీసీఏలో క్లాస్మేట్స్ ఇద్దరం. క్లాస్మేట్స్ గానే పరిచయం అయింది. ఫ్రెండ్స్ గానే కొన్నాళ్ళు జర్నీ చేసాం. ఫ్రెండ్స్ డైరెక్ట్ ఫ్రెండ్స్ గానే జర్నీ చేసాం లైక్ ఎనీ అదర్ ఫ్రెండ్స్ ఇన్ ద కాలేజ్. ఓకే, సో తర్వాత ఇంకా ఒకరి మీద ఒకరికి ఇష్టం వచ్చింది. మేడం ఇంప్రెస్ చేసే వాళ్ళ లేకుంటే నార్మల్ గానే పరిచయం? He doesn't have to వేరేగా ఇంప్రెస్ చేయక్కర్లేదు, ఇంప్రెస్ అయిపోతారు జనాలు. మీరు ఇంత కాంప్లిమెంట్ ఇస్తే శరత్ గారు వెంటనే బ్యాగ్లోకి వెళ్ళిపోతారు. అందుకే ఇస్తారా వెళ్ళొద్దు అని చెప్పడానికి. ఓకే, ఫస్ట్ టైం ఆయన చూసినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? అంటే కాలేజ్ ఇన్సిడెంట్ కూడా the day I saw him, నా ఐడి కార్డ్ తీసేసుకున్నారనమాట నేర్పించడానికి. సో అప్పుడు నాకు రిమెంబరింగ్ ఏంటిది ఇంత ఐఎమ్ నాట్ యూస్ టు లైక్ ఫుల్ డే కాలేజ్ ఎప్పుడు అలవాట్లేదు మాకు. స్కూల్ హాఫ్ డే, కాలేజ్ ఇంటర్మీడియట్ హాఫ్ డే. సో వీళ్ళతో ఫుల్ డే ఉండేసరికి అసలు బుర్ర పనిచేసేది కాదు. ఓకే, సో ఆ రోజు హీ హిట్ ద ఐడి కార్డ్ అండ్ హీ వాజ్ నాట్ గివింగ్ ఇట్ టు మీ. మొత్తం గ్రూప్ రిమెంబర్ మెట్ల మీద నించున్నారు, ఒక 5 నించొని ఇవ్వ అన్నారు. అయితే వెళ్ళిపోతున్నాను అని చెప్పి దట్ ఈస్ ద ఫస్ట్ టైం యాక్చువల్లీ స్పోక్ టు హిమ్. ఓకే, ఏంటి సార్ ఐడి కార్డ్ స్టోరీ? ఇప్పుడు గుర్తొస్తుంది. ఐడి కార్డ్ బస్ పాస్, ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ. ఎవరిదో బస్ పాస్? మేడం దే? నో మేడం దే. వన్ ఆఫ్ దస్ టూ, ఐ డోంట్ రిమెంబర్ పర్టిక్యులర్లీ, బట్ వన్ ఆఫ్ దెం. లంచ్ బ్రేక్ లో కూర్చొని తను ఏడ్చేది, అది గుర్తుండేది. సో ఎవరు మాట్లాడేవారు కాదు తనతో. ఎందుకు? సో మధ్యాహ్నం ఉండాలని చెప్పేసి కాలేజ్లో. సో మేము కొన్నాళ్ళు చూసాం ఎందుకు ఏడుస్తుందని చెప్పేసి అక్కడ అలాగే ఏడిపించడం మొదలు పెట్టాం. ఓకే, సో వి యూజ్డ్ టు కాల్ హర్ as 1.5 అని చెప్పేసి ఏడిపించాం. 1.5 టికెట్ తీయాలి నీకు అని చెప్పేసి. అంటే ఇండైరెక్ట్ గా హాఫ్ టికెట్ అంటున్నారు ఆయన. 1.5 టికెట్ పొడవుగా ఉంటుంది చెప్పేసి 1.5 టికెట్ తీయాలి, నీకు ఒక బస్ పాస్ చాలదు, ఇంకో బస్ పాస్ ఉండాలి. అలాగా యూజ్డ్ టు పుల్ అవర్ లైక్. అలాగా ఫస్ట్ ఏడిపించేవాడిని, అలాగా పరిచయం అయింది. ఓకే, సో తర్వాత షీ బికేమ్ ఆన్ అవర్ సైడ్. ఎట్లా అంటే ఫ్రెండ్షిప్ ఎట్లా కనెక్ట్ అయింది మేడం? ఇలాగే అక్కడి నుంచి కూడా వి వర్ టామ్ అండ్ జెర్రీ ఫ్రమ్ స్టార్టింగ్. అంటే ఫస్ట్ లోనే ఒక ఇంప్రెషన్ క్రియేట్ అయింది, ఐడి కార్డ్ తీసుకున్నారు, ఏడిపించారు. అండ్ పాపం హీ వాస్ దేర్, ఏడుస్తున్నప్పుడు హీ వాస్ ఓన్లీ దేర్ ట్రైయింగ్ టు టాక్ టు మీ. ఓ, కన్సోల్ చేయడానికి. అంటే తను మధ్యాహ్నం ఇంకా లిటరల్లీ చిన్నపిల్లలాగా కూర్చొని ఏడ్చేది. ఏంటి మధ్యాహ్నం సెకండ్ హాఫ్ కూడా కాలేజ్లో ఉండాలి అని. ఓకే, సో షీ వాంట్స్ టు గో. మేము అంతా బాగానే ఉండేవాళ్ళం, తనకి ఏంటంటే అలా కూర్చొని వేయడం. ఫ్రైడ్ రైస్ వచ్చేది, వాళ్ళ మదర్ ఏదో ఫ్రైడ్ రైస్ చేస్తే ఫ్రైడ్ రైస్ వచ్చేది, తినేది కాదు, మేము తినేసేవాళ్ళం. ఇంట్లో తెలుసా మేడం అది? ఇప్పుడు తెలుస్తుంది. ఓకే, సో అలాగా స్టార్ట్ అయింది. దట్ వెంట్ ఆన్ ఫర్ సమ్ టైమ్. ఓకే, 4-5 months. సో తర్వాత నుంచి ఇట్ బికేమ్ లిటిల్. అంటే ఎన్ని మంత్స్ ఉన్నారు మేడం ఫ్రెండ్షిప్ లో? ఫ్రెండ్షిప్ 2-3 months. 6 months. March 22nd was when she proposed me. Oh, she proposed.
ఇది కొత్త ట్విస్ట్ కదా మేడం ఇది మాకు. మా లైఫ్ అంతా ట్విస్ట్ సార్. అయ్యో ఓకే ఓకే. నా బాధ ఎలాగ ఉంటుంది అంటే నేను నమ్మించుకోవాలి, తను ప్రపోజ్ చేసిందిరా అంటే ఎవరు అది ఏం చేస్తాం. అంటే ఏంటి మేడం, అంటే అంత లవ్ అంత ఇష్టం ఎలా వచ్చింది సార్ మీద? అది ఇప్పటికే ఇట్స్ అ మిస్టరీ. ఇప్పుడు కూడా మిస్టరీ అంటే ఎట్లా మేడం? మంచిదే కదా, లెట్ ఇట్ బి అ మిస్టరీ. నో మిస్టరీ కొన్నిసార్లు బ్రేక్ చేయాలి, బట్ అట్లీస్ట్ ఆయనకు ఏదో ఒక రోజు ఆన్సర్ కావాలి కదా. I mean, I like the way he was jovialness అవన్నీ చాలా ఇష్టం, కానీ అలాగే ఇంకెవరితో ఉంటే ఇష్టం లేదు. రీసెంట్ గా ప్రియాంకను కూడా పొసెసివ్ చేశారు. అప్పుడు ఇంకా వేరే లెవెల్ ఆఫ్ పొసెసివ్ సార్, అదే ఇంకో నెక్స్ట్ లెవెల్. అది కాలేజ్ లోని నాతో ఎవరు మాట్లాడకూడదు, మీతో ఎవరన్నా వచ్చి మాట్లాడాలంటే తన దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. పర్మిషన్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ ఇక్కడ. అవునా? ఎందుకు మేడం అంత అల్లరి చేస్తారు? అల్లరి చెప్పాను కదా, జోవియల్ గా ఉంటారు. సో ఆబ్వియస్లీ ఎనీవన్ లైక్ రైట్ టు స్పెండ్ టైం. సరదాగా కూడా మాట్లాడనిచ్చేది కాదు. అంటే ఏదైనా ఒక మంచి ఇన్సిడెంట్ చెప్పండి. చాలా ఉంటాయి దాంట్లో మంచిదే. బేసిక్లీ ఎనీవన్ హ్యాస్ టు గో టు హర్ బిఫోర్ టాకింగ్ టు మీ. నేను ఒకసారి శరత్తో కొంచెం మాట్లాడాలి, ఏదో పని ఉంది అని, అప్పుడు వచ్చి నాతో లేదంటే ఇంకా వాళ్ళతో తగ్గు పెట్టేసుకుంటుంది. ఏంటి మేడం నిజంగా అసలు నాకు నమ్మబుద్ధి కావట్లేదు. మీరు ప్రపోజ్ చేయడమే ఇట్లా అనుకున్నాను, బట్ మరి మీరు ఇంత పొసెసివ్ ఉండి ఇంత అటాకింగ్ పెట్టారంటే చాలా, అది ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. కాదు కొంచెం లెవెల్ తగ్గింది తప్పితే కానీ 40+ లో కూడా ఇంకా సేమ్ కైండ్ ఆఫ్ పొజిటివ్నెస్. లవ్ ఓల్డ్ అయ్యకపోతే అంటే ఓల్డ్ వైన్ లాగా మీరు కనిపిస్తుంటారు, అంత ప్యూరిఫైడ్ ఉంటుంది మీ బాండింగ్. ఓకే, సో బేసిక్లీ యా షీ లైక్స్ మీ అ లాట్. అందుకు ప్రాబ్లీ షీ డజంట్ లైక్ టు షేరింగ్ విత్ హిమ్ విత్ ఎనీవన్. ఓకే, అండ్ మీ జర్నీ అంటే లైక్ విజయనగరంలో పుట్టిన అబ్బాయి వైజాగ్ రావడానికి కారణం ఏంటి? వైజాగ్ రావడం కన్నా ఎడ్యుకేషన్. నాకు విజయనగరంలో మంచి ఫ్రెండ్ సర్కిల్ ఉండేది. సో వాళ్ళతో ఎలాగైనా దూరం కావాలని చెప్పేసి మా ఫాదర్ వైజాగ్ పట్టుకొని వచ్చారు. ఓకే, సో దట్స్ హౌ ఐ కేమ్ టు వైజాగ్. అండ్ ఆల్సో ఎడ్యుకేషన్ పరంగా వైజాగ్ ఈజ్ బెటర్ దెన్ విజయనగరం. ఓకే, సో అలాగా కాలేజ్కి వచ్చాను, బట్ ఆల్వేస్ ఐ వాజ్ లైక్ విజయనగరం కిడ్ ఓన్లీ. వీళ్ళంతా వైజాగ్, వీళ్ళ లైఫ్ స్టైల్ ఇదంతా కొంచెం విజయనగరం అంటే తక్కువగా చూసేవారు. బట్ దట్ వాజ్ నాట్ ఫర్ వెరీ లాంగ్ టైమ్. ఒక 2-3 months లోనే మొత్తం కొంచెం డామినేట్ చేసి పెట్టేసాం కాలేజ్ లో. విజయనగరం జెండా పెట్టేసాం. అమ్మ నాన్న గురించి ఏం చెప్తారు? ఫాదర్ వాజ్ అ గవర్నమెంట్ ఎంప్లాయీ. సో ఈ రిటైర్ అయిపోయి మన కోవిడ్లో డాడీ ఎక్స్పైర్ అయ్యారు. ఓకే, సారీ. హీ వాజ్ వెరీ హెల్దీ మ్యాన్, బట్ ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్. ఓకే, మదర్ వచ్చేసి షీజ్ ఇన్ టు సోషల్ సర్వీస్. ఈ చిన్నజీఆర్ స్వామి భక్తురాలు తను. సో వికాస్ తరంగిణి అని చెప్పేసి లేబుల్ మీద దే డూ మెడికల్ క్యాంప్స్, సర్వికల్ అండ్ బ్రెస్ట్ క్యాన్సర్ మెడికల్ క్యాంప్స్ చేస్తారు. దే గో టు రిమోట్ ప్లేసెస్, వెహికల్స్ కూడా వెళ్ళని ప్లేసెస్కి వెళ్ళి సర్వీస్ చేస్తుంటారు. ప్రాపర్గా సర్వీస్ చేస్తారు, ఫాలోఅప్ చేస్తారు. ఎవరైనా డయాగ్నోజ్ అయితే వాళ్ళని ట్రీట్మెంట్ కూడా ఇప్పిస్తారు. సో ఫార్ షీ డిడ్ నియర్లీ 500 మెడికల్ క్యాంప్స్. సో ఆల్మోస్ట్ మంత్లో 2 చేస్తారు ఆవిడ. గ్రేట్ గ్రేట్. సో షీఈస్ ఫుల్లీ ఇన్ టు దట్. సో అందుకేనా మీరు కూడా డివోషనల్గా కనిపిస్తారు? డివోషనల్ కంటే సోషల్ సర్వీస్, వీఆర్ మోర్ ఇన్ టు సోషల్ సర్వీస్. నేను డివోషనల్ అయ్యప్ప స్వామి టైంలోనే ఐఎమ్ వెరీ డివోషనల్. 41 days. ఇట్ వాజ్ మై ఆల్మోస్ట్ మై 10th టైం మొన్న మాలేసుకునేది. సో 2007 వాజ్ మై ఫస్ట్ దీక్ష. సో మొన్న ఇట్ వాజ్ 10th one. అండ్ అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే గోల్డెన్ స్పూన్ అనుకోవచ్చా, లేకుంటే కష్టాలు చూస్తూ వచ్చిన గోల్డెన్ స్పూన్, సిల్వర్ స్పూన్ కూడా కాదు. వెరీ మచ్ నార్మల్ ఫ్యామిలీ. ఫాదర్ వాజ్ గవర్నమెంట్ ఎంప్లాయ్ చెప్పాను కదా. సో సిస్టర్ ఒకరు, వెరీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. నా మై బిగ్గెస్ట్ స్టెప్ వాజ్ గోయింగ్ అబ్రాడ్. ఓకే, అప్పట్లో. సో బీసీ అయిపోయిన తర్వాత మాకు నెక్స్ట్ ఏంటి అన్నది వీఆర్ లిటిల్ డౌట్ఫుల్. అప్పుడు ఎంసీఏ చేయాలా ఏం చేయాలన్నది తెలియలేదు మాకు. బీసీ అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇంట్రడ్యూస్ చేశారు. తర్వాత వాజ్ సెకండ్ బ్యాచ్. ఓకే, అప్పుడు వీ గాట్ అన్ ఐడియా ఆఫ్ గోయింగ్ అబ్రాడ్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్. సో ఫ్యామిలీ అయితే ఫైనాన్షియల్గా అంత సపోర్ట్ చేసే పరిస్థితి, లోన్ అయితే తీసుకొని వెళ్ళేది తప్పితే కానీ మామూలుగా వెళ్ళేది కాదు. అంటే కాలేజ్లో లవ్ అన్నారు కదా, మరి తర్వాత ఆస్ట్రేలియా ఇట్లా వెళ్ళాలనుకున్నప్పుడు అంటే లైక్ ఆ బాండింగ్ని ఎట్లా బిల్డ్ చేసుకొని వెళ్ళారు మీరు? సో బేసిక్లీ యాక్చువల్గా ఫస్ట్ యూకే వెళ్దాం అనుకున్నాం. ఓకే, సో మా క్లాస్ మా ఫ్రెండ్స్ గ్రూప్ కూడా వీఆర్ 6 of us అండ్ నిషాతో కలిపి 7. సో మేమంతా ఐఎల్టీస్ రావడం, అక్కడ యూకే యూనివర్సిటీస్కి అప్లికేషన్లు పెట్టడం, అవన్నీ తెప్పి అప్పుడు అంత అవేర్నెస్ లేదు ఎవరికి వైజాగ్. అలాగే స్టార్ట్ చేసాం. అన్ఫార్చునేట్లీ నాకు వీసా రిజెక్ట్ అయింది యూకే. అండ్ నా ఫ్రెండ్స్ అంతా యూకే వెళ్ళిపోయారు. ఐ వాజ్ ఫస్ట్ వన్ టు సీడ్ ద ఐడియా. సో వాళ్ళంతా ఇప్పటికి యూకేలో ఉన్నారు. సో నేను ఆస్ట్రేలియా వెళ్ళాను.
సో తిను అప్పుడు ఫస్ట్ యూకేకి తను వెళ్ళాలి. సో దాని యాక్చువల్గా సాయంత్రం ట్రైన్, మధ్యాహ్నం నాకు వీసా రిజెక్ట్ అయింది. సో హ్యాడ్ టు స్టాపర్. నాకు వీసా రిజెక్ట్ అయిపోయింది. తను వెళ్తే దానికి వచ్చేస్తుంది, ఎందుకంటే వీళ్ళ ఫ్యామిలీ అంతా యూకేలో ఉంటారు, కజిన్స్ మదర్ సైడ్ ఫ్యామిలీ అంతా యూకే. సో దానికి గ్యారంటీగా వీసా వచ్చేస్తుంది. సో ఇది పరిస్థితి. అంటే తను ఇంట్లో ఏదో చెప్పేసింది, లాస్ట్ మినిట్లో డ్రాప్ అయిపోయింది. సో ప్రాబ్లం ఇప్పుడు తెలుస్తుందేమో వాళ్ళకి. సో తను అలాగా అక్కడ యూకే ఐడియా బ్రేక్ అయింది. సో దాని సెకండ్ ఆప్షన్ నాకు యూకే వీసా రిజెక్ట్ అయ్యని చెప్పేసి తెచ్చుకొని ఆస్ట్రేలియాకి. సో ఆస్ట్రేలియా వెళ్ళింది. అక్కడ మా ఇద్దరికి కొంచెం డిఫరెన్సెస్ అవి వచ్చాయి. అప్పుడు ఎన్నిసార్లు బ్లాక్ చేశారు మేడం? చాలాసార్లు. అప్పుడు ఫోన్లు లేవు కాబట్టి ఫోన్లు ఎత్తదని కాదు, బ్లాక్ చేస్తారా? సో అలాగా అప్పుడు ఆస్ట్రేలియా వెళ్ళాను. అక్కడ ఐ డిడ్ మై మాస్టర్స్. ఓకే, ఎన్ని ఇయర్స్ ఉన్నారు సార్ అక్కడ? అక్కడ క్లోజ్ టు 5 years. 5 years ఆయన పక్కన లేకున్నా సరే యూ స్టిల్ స్టాండ్ ఫర్ హిమ్. లేదులేండి, మధ్యలో ఆ గ్యాప్స్ అన్నీ వచ్చాయి, లాంగ్ డిస్టెన్స్ గ్యాప్స్. అది ఉండేది. బట్ లైక్ వి నో దట్ వి లైక్ ఈచ్ అదర్ అండ్ డెఫినెట్లీ విల్ గెట్ మ్యారీడ్ టు ఈచ్ అదర్. ఆ ధైర్యం అయితే ఉండేను అలాగా. నైస్. అండ్ మీ ఫ్యామిలీ గురించి ఏం చెప్తారు, అమ్మ నాన్న గురించి? Dad he was a port employee and mom was a teacher in English teacher in school. So the same, అంటే normal life. No, actually our dad is a sports person. He is into tennis. He was the first one who started tennis academies in Vizag anamata. So he played national level అన్ని కూడా ఆడుకొని he is into completely sports. సో అందుకేనా మీరు ఇంత టాల్ అయ్యారు? నేను ఎప్పుడు ఆడలేదు. జీన్స్ ఉంటుంది కదా ప్రాబబ్లీ. చాలా మంది అడిగారు ఎందుకు ఆడలేదంటే నెవర్ గాట్ ద ఛాన్స్. ఓకే, మీరు సోలో డాటర్ మేడం? లేదు, అక్క ఉంది. అక్క ఉన్నారు. అక్క షీ స్టేస్ ఇన్ యూకే. ఓకే, సో సార్ చెప్పినట్లు ముందు యూకే. మరి ఆయనకి అంటే యూకే వీసా రిజెక్ట్ అయింది. ఆ డేలో మీకు యూకే వీసా వస్తుంది అండ్ యూ కెన్ ట్రావెల్. బట్ ఐ స్టాప్ మై సెల్ఫ్. అంటే ఎంత సెల్ఫ్ గా మీరు నిర్ణయం తీసుకుంటే అటు సైడ్ ఫ్యామిలీ మొత్తాన్ని అపోజ్ చేసి ఈయన కోసం నిలబడాలి కదా? ఇంకా లేదు, నాకు బ్యాంక్ పేపర్స్ రావట్లేదు, టైం పడుతుంది అన్నారు, వెళ్ళట్లేదు అని చెప్పి క్యాన్సిల్ చేశారు. రాసుకుంటుందమ్మా తెలుసు, తర్వాత ఉంటుంది నాకు. ఓకే, ఇంకా అలాగే క్యాన్సిల్ అయిపోయింది. దెన్ యుఎస్ వెళ్ళాను అనమాట. మా ఇంకో కజిన్స్ అక్కడ ఉంటారు, సో అక్కడికి వెళ్ళాను. వర్జీనియాలోనే. మీరు యుఎస్ వెళ్ళారు? మీరు ఆస్ట్రేలియా టైంలో. ఓకే. బికాజ్ నేను ఆస్ట్రేలియా వెళ్తానంటే ఒప్పుకోలేదు, బికాజ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఫ్యామిలీ దేర్. సో దెన్ ఐ సెడ్ ఓకే ఫైన్, యూకే వెళ్ళట్లేదు, ఆస్ట్రేలియా యూఎస్ అయినా పంపించాను మా పెద్దమ్మ కూతురు దగ్గర కంటే, అక్కడికి వెళ్ళిపోయాను. ఓకే. సో ఐ వాస్ దేర్ ఫర్ 5 years and I came back in 2007. అండ్ ఏదైనా ఎమోషనల్ డ్రామాస్ ఉన్నాయి ఎప్పుడన్నా మిమ్మల్ని చూడడానికి నా యూఎస్కి రావడం? అప్పుడు కొంచెం డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ వచ్చి కొంచెం మాట్లాడుకోవడం మానేసి. ఎన్ని ఇయర్స్ ఉన్నాయి తుక్స్ ఆఫ్ వార్? 1.5 years. ఆన్ అండ్ ఆఫ్ ఉండేది. ఓకే. యా, మోర్ ఆర్ లెస్. బట్ అట్లీస్ట్ మీ జర్నీస్ కదా, మీకు ఎన్నో తెలిసే ఉంటాయి. అండ్ మీరు ఆస్ట్రేలియాకి వెళ్ళాక లైఫ్ ఎలా ఉంది? అంటే కేక్ వాక్ ఉన్నానా మళ్ళీ అక్కడ? అంటే సినిమా కష్టాలు అంటారు కదా, నాకు తెలిసి మరి నాకే అందరికీ అలా ఉంటుందేమో. బట్ నాకైతే మాత్రం ఫస్ట్ 1.5 years వాజ్ వెరీ టఫ్ ఫర్ మీ. చాలా కష్టపడ్డాను. సో నాకేంటంటే ఇంట్లోన మా ఫాదర్ వాజ్ నాట్ కంఫర్టబుల్ స్టాండింగ్ అబ్రాడ్. ఫైనాన్షియల్గా అవనివ్వండి, ఒకే కొడుకుని అన్ని రకాలుగా. ఓకే. సో నేను చెప్పాను నాకు ఫస్ట్ సెమిస్టర్ ఫీజు కట్టండి, నెక్స్ట్ సెమిస్టర్ నుంచి నేను ఫీజు పే చేసుకుంటాను. అది నాలాగా చాలా మంది చెప్తారు అనుకుంటా. ఎగ్జాక్ట్లీ. సో బట్ నాకు టిపికల్గా ఫస్ట్ సెమిస్టర్ ఫీజు పంపించారు. సెకండ్ సెమిస్టర్కి కావాలి నేను వచ్చేయాలి తప్పితే కానీ ఫీజు రాదు ఇక్కడ నుంచి. చాలా సీరియస్గా తీసుకున్నారు. సో అలాగా గొడవపడి పంపించారు. సో అలాగా ఆస్ట్రేలియా జర్నీ స్టార్ట్ అయింది అక్కడ. సో ఆస్ట్రేలియాకి వెళ్ళిన తర్వాత ఐ హ్యాడ్ టు వర్క్ వెరీ హార్డ్. ఎందుకంటే నా మెయింటెనెన్స్ చూసుకోవాలి, నా ఆస్ట్రేలియా యూని ఫీజు కట్టాలి, అండ్ మళ్ళీ బ్యాక్ ఇన్ ఇండియా లోన్కి ఆ ఇంట్రెస్ట్ పే చేయాలి. సో ఇవన్నీ ఉండేను. అదర్ అండ్ హార్ట్లో ఉన్న మేడంని కూడా మీరు బిల్ చేసుకోవాలి. ఐ యూస్ టు సేవ్ మనీ ఫర్ ద ఫోన్ కార్డ్స్. ఇప్పుడంటే మీకు అంతా ఈ వాట్సాప్ వైప్ టెక్నాలజీస్ వచ్చేసాయి. అప్పుడు మాకు ఫోన్ కార్డ్ అంటే $10 కొంటే 30 minutes వచ్చేది. ఓకే. సో ఈరోజు ఏమైనా నేను మానేస్తే ఆ $10 ఫోన్ కట్టుకొని తనతో మాట్లాడుకోవచ్చు. సో దీంట్లో 10 minutes ఇంట్లో మాట్లాడి ఇంకో 20 minutes తనతో మాట్లాడుకోవచ్చు, అలా ఉండేది. సో ఈ $10 కోసం చాలా సాక్రిఫైస్ చేసేవాడిని. ఓకే. చేసి ఆ $10 సేవ్ చేసుకొని ఫోన్ మాట్లాడుకునేవాడు. సో మీకు తెలుస్తుంటుంది కదా, ఆస్ట్రేలియాకి వెళ్ళారు, కష్టపడుతున్నారు, ఫ్యామిలీని మిస్ అయ్యారు, పక్కన ఉండాల్సిన మీరు కూడా మిస్ అయ్యారు, ఆ ప్రజెన్స్ అనేది. సో మీరు ఎలా ఫీల్ అయ్యేవారు? అంటే లాంగ్ డిస్టెన్స్ రిలేషన్స్ చాలా వరకు కొలైడ్స్ అవుతూనే ఉంటాయి కదా. సో మీరు ఎలాంటి అంటే ఎంత డిస్కంఫర్ట్? వాటి పని అవే గొడవలు అయ్యేవి. బట్ యూస్ టు అండర్స్టాండ్. When I was leaving to Australia, that's when my entire family came to know about Nisha.
సో నాకు దేబడ్డానికి తను స్టేషన్కి వచ్చింది మధ్యాహ్నం ట్రైన్, చెన్నైలో ఫ్లైట్ ఎక్కుతున్నా అప్పుడు. ఇక్కడ నుంచి మాకు వైజాగ్కి అప్పుడు ఏం లేవు కదా. అవును సార్. సో చెన్నైకి మధ్యాహ్నం వెళ్తున్నాను, మా ఫ్యామిలీ అంతా వచ్చారు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి. సో తిని వచ్చింది. సో తిని ఏడ్చేస్తుంది, నేను ఇద్దరం ఏడు పాపట్లేదు. సో మా ఫ్యామిలీ ఎవరికి అర్థం అవ్వట్లేదు. అంటే మా మమ్మీ వాళ్ళకి తెలుసు, ఎంటైర్ ఫ్యామిలీ తెలిసిపోయింది. ఏ విధంగా తెలుసు? అమ్మకి ఫ్రెండా లేకుంటే? లేదు, మమ్మీకి తెలుసు, తెలుసు ఇద్దరికి వి లైక్ ఈచ్ అదర్ అని తెలుసు అంతా. ఓకే. ఫాదర్కి తెలుసు కానీ ఫాదర్ నేను అంత ఎక్కువ ఓపెన్ అప్ అవ్వం కదా. మా ఎంటైర్ ఫ్యామిలీకి ఓపెన్ అయిపోయింది. ఓకే. ఈ అమ్మాయికి నిశ్చారత్కి మధ్యలో ఏదో ఉంది అని చెప్పేసి అక్కడ మాత్రం యువర్ లైక్ క్రైయింగ్ లైక్ ఎనీథింగ్. ఇద్దరం ఇంకా చాలా దారుణంగా ఏడ్చాం స్టేషన్లో. అంటే అంతవరకు ఎంత టైం వరకు మీరు కలిసి ఉన్నారంటే ఆస్ట్రేలియాకి వెళ్ళక ముందు రిలేషన్? నాకు యాక్చువల్గా నేను ఇనిషియల్గా అయితే ఇంక తిరిగి వచ్చేదా అనుకున్నాను. ఓకే. అక్కడ వెళ్ళి అసలు వి సడన్లీ విల్ బికమ్ జీరో వన్స్ యు గో దేర్. యూ డోంట్ హ్యావ్ ఎనీ వన్. రోడ్డు మీద ఎవరు కనిపించరు, ఏమీ తెలియదు, ఎవరు కనిపించినా మాట్లాడరు. సో ఇట్ వాజ్ వెరీ టఫ్. కానీ షీ వాజ్ లైక్ నేను వస్తాను ఆ ఒక్క దాంతోనే ఉన్నాను. అలాగా కొన్నాళ్ళకి ఒక 2-3 monthsకి ఐ వాజ్ లైక్ ఓకే, ఒకవేళ తను నాకు సపోర్ట్ ఇవ్వకపోయి ఉంటే తిరిగి వచ్చేసేవాడిని. ఓకే. అంటే ఇండియాలో తెలుసు వచ్చేస్తే ఫైనాన్షియల్గా చాలా ఇబ్బంది పడతాను అంతా అన్నీ ఉన్నాయి. బట్ లైక్ వాజ్ నాట్ ఏబుల్ టు టేక్ ఇట్. ఓకే. ఐ వాజ్ మిస్సింగ్ హర్ అండ్ మోస్ట్లీ మిస్సింగ్ ఇండియా, మిస్సింగ్ పేరెంట్స్. ఎన్ని ఇయర్స్ తర్వాత మీరు మళ్ళీ కలిసారు? అంటే ఆస్ట్రేలియాలో ఉన్నప్పటి నుంచి ఆ 5 years కలిసలేదు ఒక్కసారి కూడా? కలవలేదు. 2007లో కలిసాం. అంటే లైక్ ఆల్మోస్ట్ 5 years తర్వాత మళ్ళీ అంటే ఒకసారి చూసుకోవడానికి కలుస్తుంటారు కదా. అంటే అన్ని రోజులు మాటలు ఉన్నప్పుడు అంటే లేదు, యూస్ టు డూ వీడియో చాట్స్, వీడియో కాల్స్ అవన్నీ ఉన్నాయి. ఫిజికల్ గా అయితే 5 years. నెక్స్ట్ మ్యారేజ్కి వెళ్ళారా లేకుంటే జాబ్ లైఫ్ లో కంటిన్యూ చేశారా? అంటే నేను అప్పుడు స్టార్టెడ్ మై బిజినెస్ అండ్ ఆల్ దట్. ఓన్ కంపెనీ ఫిక్స్ చేశారు? ఓన్ కంపెనీ అండ్ నేను ఇంకెక్కడ వర్క్ చేయలేదు. నో ప్రయర్ ఎక్స్పీరియన్స్, డైరెక్ట్ గా స్టార్టెడ్ దిస్ కంపెనీ. ఓకే. అంటే అది రిస్క్ అనుకున్నారా లేకుంటే కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉండి చేశారా? అంటే నేను యాక్చువల్గా ఇది ఆస్ట్రేలియా ఉన్నప్పుడే చేసేవాడిని. యూస్ టు ఫ్రీలాన్సింగ్ ఇన్ ఆస్ట్రేలియా. ఈ యూనివర్సిటీ ప్రాజెక్ట్స్ చేయడం, ప్రైవేట్గా వెబ్సైట్స్ చేయడం, ఇవన్నీ చేసేవాడిని. సో అక్కడే ఈ ప్రజెంట్ ఏ కంపెనీ ఉందో షిఫ్ట్ వేవ్ అనే కంపెనీ, అక్కడే నేను రిజిస్టర్ చేశాను. ఓకే. ఐ కేమ్ విత్ దట్ ఐడియా. ఇండియా రావడమే ఐడియాతో వచ్చాను. అన్నీ బాగుంటే ఇండియాలో ఉంటాను, లేదంటే ఐ గో బ్యాక్ టు ఆస్ట్రేలియా. ఆ మైండ్ సెట్తో వచ్చా. షీ వాజ్ ఆల్సో ఫైన్ విత్ దట్. ఇన్ఫాక్ట్ షీ థాట్ ఐ గో బ్యాక్ టు ఆస్ట్రేలియా. తనకు ఆస్ట్రేలియా అంటే ఇష్టం. సో ఆస్ట్రేలియా వద్దామని చెప్పి తను అనుకుంది. ఆస్ట్రేలియా అంటే ఇష్టం కాదు, అటు వెళ్ళిపోతే అక్కడ ఉండొచ్చు. మీకు ఒక వైబ్ అనిపించింది ఆస్ట్రేలియా? సో నేను ఆన్ ట్రయల్ బేసిస్ ఇండియా వచ్చాను. సో ఇంకా అంతా బాగానే ఉంది అండ్ ఎవ్రీథింగ్ వెంట్ ఫైన్. సో అప్పుడు ఇంకా పూర్తిగా సెటిల్డ్ ఇన్ ఇండియా. మరి అంత లవ్ ని మ్యారేజ్ దాకా కన్వర్ట్ చేయడానికి దట్ వాజ్ లైక్ వార్స్ అయ్యాయా లేకుంటే పీస్ఫుల్ గా అయిపోయిందా? దట్ వాజ్ వెరీ టఫ్. నాకు ఎప్పుడు ఫర్ హిమ్ నాకు ఎందుకు సార్? బ్యాక్గ్రౌండ్స్ వేరు. మీ ఫ్యామిలీ నుంచి కొంచెం క్వశ్చనింగ్ ఉన్నట్లుంది. మా ఫ్యామిలీ నుంచి. ఓకే. సో దే నాట్ వెరీ కంఫర్టబుల్. నేను అడ్జస్ట్ అవ్వగలుగుతాను, ఐ విల్ బి ఏబుల్. అంటే ఇప్పుడు ఇట్స్ నాట్ ఎ స్మాల్ డెసిషన్ రైట్. నేను తను చేసుకుంటాను, నేను అడ్జస్ట్ అవ్వలేకపోతే తను మా అత్తగారు వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు. అలాగా దే ఆర్ ఆల్ థింకింగ్ ఆన్ దోస్ లైన్స్ అన్నమాట. ఓకే. సంబంధాలు ఏవో వచ్చేవి అప్పుడు వచ్చిన గొత్తలో. మీకు చెప్పొచ్చాయండి లేకుంటే డైరెక్ట్ చెప్పారు? ఫొటోస్ చూపించాను కదా. ఫొటోస్ కూడా చూపించారు? అంత ధైర్యం ఎందుకు మీకు? అప్పుడు ఇంకా లైక్ లేదు, ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దిస్. సో వాళ్ళ ఇంట్లో ఏమనుకున్నారంటే ఏమోలే గ్యాప్ వచ్చింది కదా అంటే వెరీ క్లియర్ ఆన్ దిస్, చేసుకుంటాం. ఇంట్లో తెలుసు నాకు తనంటే ఎంత ఇష్టం. ఆల్రెడీ ఎయిర్పోర్ట్లోనే చూసారు. ఎయిర్పోర్ట్లో చూస్తారు. నేను అక్కడ ఉన్నప్పుడు కూడా ఫోన్ చేసి ఫోన్లో ఏడ్చేవాడిని తన గురించి, మిస్ అవుతున్నాను అది. సో విద్ మా మదర్కి బాగా తెలుసు తనంటే ఎంత ఇష్టం నాకు. సో మదర్ వాజ్ వెరీ సపోర్టివ్ దట్ వే. ఫాదర్ ఏంటంటే ప్రాక్టికల్గా ఆలోచించేవారు. వాళ్ళ ఫ్యామిలీ వేరు, మన ఫ్యామిలీ వేరు, ఫ్యామిలీస్ కలడం అన్ని రకాలుగా ఇది ఆలోచించుకో నువ్వు. డాడీ యూస్ టు, నేను ఆస్ట్రేలియా నుంచి వచ్చిన తర్వాత యూస్ టు రెస్పెక్ట్ అ లాట్. ఓకే. అంటే కొంచెం మెచ్యూర్గా వెళ్ళినప్పటికీ వచ్చినప్పటికీ చాలా తేడా వచ్చింది. ఫీజు ఇచ్చి పంపించారు. ఆ మెచ్యూరిటీ వచ్చింది, ఆలోచించేవాడిని అన్నీ. సో నువ్వు ఆలోచించుకో ఇది కరెక్ట్ డెసిషనా కాదా. సో అలాగా అడిగారు. మై సిస్టర్ వాజ్ నాట్ వెరీ హ్యాపీ అలాగా. ఓకే. బట్ అందరికీ తనంటే ఇష్టం. నిషా మా ఫాదర్కి ఇష్టం, మా అక్కకి అందరికీ ఇష్టం. కానీ సంబంధం వేరే సంబంధం కదా,
పర్వాలేదా అన్న దాంట్లో మళ్ళీ ఫ్యూచర్ లో ఏదైనా చిన్న చిన్న వస్తుంది. అండ్ ఆల్సో మన ఫ్యామిలీ అనేటప్పుడు లవ్ అని మ్యారేజ్ అనేటప్పుడు 2 ఫ్యామిలీస్ కలిపి కూర్చొని చేసుకునేది. సో ఇక్కడ నేను ఫ్యామిలీ సైడ్ ఎవరిని యాక్చువల్గా ఇన్వాల్వ్ చేయలేదు. సో ఓన్లీ మేము, మా తల్లి నలుగురు, మా అక్క వాళ్ళు, మా బావగారు మేమే కూర్చొని మాట్లాడుకునే వాళ్ళం. ఓకే. సో మా పేరెంట్స్ ఏంటంటే ఫ్యామిలీ అంతా కలిసి రావాలి కదా పెళ్ళి అంటే అని చెప్పేసి. సో ఐ వాజ్ నాట్ వెరీ కంఫర్టబుల్, ఎందుకంటే నాకు తెలుసు వీళ్ళ కల్చర్ కానీ వీళ్ళ అక్షరాలు కానీ వీళ్ళ దగ్గర అటువంటి పెళ్లి టాక్స్ ఏ ఉండవు. ఓకే. అవేమి ఉండవు. ఎందుకు మేడం అట్లా? అది ఎందుకో అంటే తెలియకుండా మోడర్న్ ట్రెడిషనల్ మధ్యలో అయితే అంటే అంతేలేండి, స్టార్టింగ్ లోనే అన్నారు కదా అప్పట్లోనే వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళంతా యూకేలో ఉన్నారు. సో అందుకు దేర్ ఇస్ నో పర్టికులర్ థింగ్ దట్ దే ఫాలో. సో అందుకు పెళ్లి ఇప్పుడు అదే వీళ్ళ ఫ్యామిలీలో పెళ్లి అంటే ఒక 10 మంది షాపింగ్కి వెళ్ళడం అలాగే ఉండదు. ఇక్కడ 2-3 వెళ్ళి షాపింగ్ చేసుకుని వచ్చాడు. షాపింగ్ అని కాదు, కూర్చొని డిస్కషన్స్ ఏమైనా సరే ఇల్లు చూపులు అంటాం, పెద్దోళ్ళు మాట్లాడడం అలాంటివి ఏమి చూడలేదు అసలు ఐడియా లేదు. ఇండియన్సే కానీ మా ఫ్యామిలీలో అసలు అలా అవ్వలేదు. అవి ఇవన్నీ మేము ఒకసారి వెళ్ళాం వాళ్ళ ఇంటికి, వాళ్ళు ఒకసారి వచ్చారు మా ఇంటికి. దట్స్ ఇట్. మరి ఎక్కడో కాలేజ్ లో స్టార్ట్ అయిన లవ్ కి పెళ్లి కార్డ్ ఎప్పుడు పడింది? పెళ్లి కార్డ్ 2008. పెళ్లి కార్డు ఇప్పుడు స్టార్ట్ అయింది డిస్కషన్. పెళ్లికి ఎప్పుడు ఓకే అయింది అంటున్నా? Feb 14, 2009. 2 ముహూర్తాలు ఇచ్చారు. 2 ముహూర్తాలు ఇచ్చారు. Feb 14 ఒకటి, ఆగస్ట్ లో ఇంకో డేట్ ఇచ్చారు. Feb 14 చేసి అంటే ప్లీజ్. మీరు అన్నారు కదా Feb 14, నాకు తెలిసి వ్యాలంటైన్స్ డేనా? రెండు సెలబ్రేట్ చేసుకోవచ్చారు. ఓ మై గాడ్, ఇట్లా లవ్ మ్యారేజ్ ప్లస్ వ్యాలంటైన్స్ డే. అండ్ ఎప్పుడైతే మ్యారేజ్కి యాక్సెప్ట్ చేశారో మీ ఫీలింగ్ ఏంటి? అంటే అన్ని రోజులు ఒక అమ్మాయిగా పరిచయం, ఇప్పుడు ఇంట్లో అమ్మాయి అవ్వబోతున్నారు కదా, అండ్ చాలా క్వశ్చన్స్ కూడా రేజ్ చేశారు, అన్నిటికీ మీరు ఆన్సర్స్ తీసుకొని యాక్సెప్ట్ చేశారు. యాక్చువల్గా నా మీద ఎక్కువ భారం ఉండేది, ఎందుకంటే అందరినీ ఒప్పించాను, ఫ్యామిలీ సైడ్ అందరిని ఒప్పించాను. ఇంకా మా ఫ్యామిలీ తక్కిన వాళ్ళకి దే నాట్ హ్యాపీ విత్ మై డెసిషన్, బికాజ్ వాళ్ళు ఎవరైనా ఇన్వాల్వ్ చేయలేదు. అండ్ ఇటు పక్క అన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. సో మధ్యలో అయితే బాగా నలిగిపోయాను, చాలా ఎక్కువ నలిగాను. బాగా నలిగాను. బట్ ఎలాగైనా నాకు ఫ్రెండ్ ఉండేవాడు సునీల్ అని చెప్పేసి. సో మధ్యలో ఎప్పుడైనా ఇంకా ఫ్రస్ట్రేషన్ అయిపోయి అయితే వాడు నన్ను, అరే ఇన్నాళ్ళ పాటు నువ్వు ఇంత జర్నీ చేసి ఇక్కడ తీసుకొచ్చావు, ఇక్కడ కొంచెం ఓపిక పట్టు. ఓకే. సో ప్రతి ఒక్కరికి ఫ్రెండ్ ఉంటాడు అలాంటి వాడు. సో ఈ వాజ్ లైక్ దట్. సో మీ ప్రేమలో కొంచెం ఓపిక పట్టు అని చెప్పి అనేవాడు. నీకు కొన్నిసార్లు ఇంకేంటంటే వీస్తూ నాకు మొత్తం నైట్, ఒకరోజు నైట్ అయితే 2 o'clock 3 o'clock మొత్తం ఇంట్లో అన్ని ఎరగొట్టేసాను. సో అంత అగ్రెషన్ అంత వచ్చేసింది. ఇంకా ఏంటి అసలు మొత్తం ఫ్రస్ట్రేషన్ అంతా. ఎగ్జాక్ట్లీ, అంటే ఆ ఏజ్ కూడా అలాంటిది. అది సో ఈ వాజ్ లైక్ కామ్ డౌన్, నీకు తెలుసు అంటే నీకు ఎంత ఇష్టం, ఎంతవరకు అంత కష్టపడి వచ్చావు ఎంతవరకు, ఇప్పుడు అనవసరంగా ఇక్కడ వదిలేసుకోక పాడు చేసుకోక అని చెప్పేసి దట్ వన్ డే నాకు అది బాగా గుర్తుంది. అండ్ మీకు ఎవరు బాగా పుష్ చేసేవాళ్ళు అంటే రిలేషన్ ని? మా కజిన్ చెప్పాను కదా, కాఫీ షాప్ లో కలిసింది. ఓకే. షీ వాజ్ మై షోల్డర్ ఫర్ ఎవ్రీథింగ్ అన్నమాట. నేమ్ దేవిక. దేవిక, ఓకే. ఈజ్ మై సెకండ్ కజిన్. సో తను ఇప్పుడు కెనడాలో ఉంది, పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోయింది. బట్ షీ వాజ్ మై గో టు పర్సన్ అన్నమాట. ఎనీథింగ్ రిలేటెడ్ టు శరత్ ఐ యూస్ టు టాక్ టు హర్ ఓన్లీ. అంతే. ఏం చేయాలి, వాట్ డు ఐ డూ రా, వాట్ డు ఐ డూ. సో అండ్ మీ ఫ్యామిలీ ఎటువంటి క్వశ్చన్స్ అయితే లేవు? క్వశ్చన్స్ ఉన్నాయి, ఆబ్వియస్లీ ఉంటాయి. అంటే నువ్వు అడ్జస్ట్ అవుతావా, ఇట్స్ వెరీ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్, విల్ యూ బి ఏబుల్ టు, అంటే వాళ్ళని హ్యాపీగా ఉంచాలి, నువ్వు కూడా ఇది అవ్వాలి కదా, అంత కాంప్రమైజ్ అవ్వగలుగుతావా? వెరీ క్లియర్ విత్ మై మైండ్. సో వాళ్ళ పేరెంట్స్ ఆర్ వెరీ ఓపెన్, చాలా ఓపెన్గా మాట్లాడతారు. అంటే ఎవరు నంబరు, వాళ్ళ ఫాదర్ ఇడింటి వెన్ ఎంక్వైర్ అబౌట్ మీ, అంటే దీన్ని ఏంటి, ఏం కంపెనీ, ఏం చేస్తున్నాడు, లేకపోతే వీళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఏమైనా ఆస్తులు ఉన్నాయా, ఏమున్నాయి, ఏమి కనుక్కోలేదు. అమ్మాయి హ్యాపీగా ఉంటుందా? అమ్మాయి హ్యాపీగా ఉంది. నేను దే నో మీ. గ్రేట్ ఫాదర్. సో నిజంగా ఈ రోజుల్లో ఆ రోజుల్లో అసలు ఎవరు అలా ఉండరు. ఎక్కడెక్కడికో దట్ ఈస్ సంథింగ్ దట్ అలా కాదు. ఐ థింక్ 1 year 2 years ఆఫీస్ మారాం కదా, అప్పుడు తెలిసింది ఫస్ట్ టైం మీ కేమ్ టు మై ఆఫీస్ ఆఫ్టర్ 2 years. ఓకే. వాట్ ఈజ్ ఇంటూ అన్నది అప్పుడు తెలిసింది. 2 years తర్వాత అంతవరకు తెలియదు వాట్ ఈజ్ అంటే తెలుసు ఐ మీన్ టు ఐటీ అని తెలుసు. ఏంటి ఫస్ట్ టైం 2 years తర్వాత వచ్చారు నా కంపెనీకి. అప్పుడు ఆఫీస్ మారాం, కొత్త ఆఫీస్ కంటే ఫస్ట్ టైం ఈ కేమ్ టు అవర్ ఆఫీస్. ఓకే. మరి అట్ ద టైమ్ ఆఫ్ మ్యారేజ్ ఏమన్నా ప్రామిస్ చేశారా ఆయన?
హనీమూన్ ప్రామిస్ చేశారు. చెప్పండి 7 years 8 years 8th హనీమూన్కి వెళ్ళిపోయాం, 8th యానివర్సరీకి. 8th యానివర్సరీకి తీసుకెళ్లారా? ఏంటి సార్ బ్యాంక్ అయిపోయి అన్నిసార్లు కష్టపడ్డారు, అప్పుడే వెళ్ళొచ్చు కదా ఏదన్నా ఉంటే. కాదు, పెళ్ళికి ముందు యూస్ టు టాక్ ఆన్ ద ఫోన్ కదా, అంటే శ్రీనగర్ వెళ్ళిపోదాం, ఫెబ్లో బాగుంటుంది, గుల్బర్గ్ వెళ్దాం అంటే ఓ యా నేను వామ్ క్లోత్ సెట్ చేసేసుకుంటాను ఇది, బట్ దెన్ ఇట్ డిడ్ంట్ వర్క్ అవుట్. ఓకే, సో బేసిక్లీ జస్ట్ స్టార్టెడ్ ఆఫ్ బిజినెస్ పరంగా ద ఓన్లీ టైమ్ ఐ కెన్ గో ఆన్ వీకెండ్. ఫైనాన్షియల్గా ఇట్స్ ఓకే, వీ కెన్ ఎఫర్ట్ హనీమూన్, బట్ టైం లేదు, అండ్ టైం ఉండేది కాదు, బికాస్ టైమే అడుగుతారు లేడీస్ ఎక్కువ. సో ఓన్లీ వీకెండ్, ఏదైనా సరే శనివారం వెళ్తే సండే వచ్చేయాలి, శనివారం ఎక్కడికైనా ఇంటర్నెట్ ఉండాలి, ఇంటర్నెట్ కంపల్సరీ నెట్ ఉండాలి, సాటర్డే వెళ్తే సండే వచ్చేయాలి. ఓకే, ద ఓన్లీ ప్లేస్ వీ కెన్ గో ఇస్ అరకు. ఎన్నిసార్లు ఏంటిది పక్కింటికి వెళ్ళినట్టు వెళ్ళొస్తున్నా ఉన్నారా? కాదు, అదేంటి మీకు అక్కడ ఇల్లు ఉందా అని అడిగారు మా friend. చాలా మంది అక్కడ మాకు ఇల్లు ఉందని అడిగారు. అరకు వెళ్ళా 8th యానివర్సరీకి ఫస్ట్ టైం వి ట్రావెల్ టు కేరళ. అప్పుడు ఐ హ్యాడ్ సమ్ వన్ ఇన్ ద ఆఫీస్ టు లుక్ ఆఫ్టర్ అండ్ ఆల్ దట్. లేదంటే నేను కంపల్సరీ ఇంకా ఆఫీస్ ఇస్ లైక్ ఎవ్రీథింగ్ ఫర్ మీ. అంటే అదే కెరియర్ అండ్ చాలా మందికి ఒక నమ్మకాన్ని కూడా ఇస్తారు. సో నాకేంటంటే మాకు మొత్తం యూఎస్ క్లయింట్స్, సో వాళ్ళకి ఎప్పుడు అందుబాటులో ఉండాలి, అందుకే నాకు కంపల్సరీ ఇంటర్నెట్ ఉండాలి, ఎక్కడికి వెళ్ళాలి ఇంటర్నెట్ ఉండాలి, అండ్ ఐ కెనాట్ టేక్ ఆఫ్ ఆన్ ద వీక్ డేస్. సో వాళ్ళకి ఐ హావ్ టు కంపల్సరీ రెస్పాండ్. సో అదే టైమింగ్స్ మీరు ఇంకా ఫాలో అవ్వాల్సిందే. దానివల్ల ఇట్ టుక్ మీ 7 years. never used to sleep. ఆ మెయిల్స్ వస్తే అలా ఎవ్రీ లైక్ జస్ట్ స్మాల్ చిన్న సౌండ్ వచ్చినా ఇది అవేక్ అనమాట. అంటే వాళ్ళకి రెస్పాన్స్ వెంటనే ఇవ్వాలి మనం. అలాగా ఫౌండేషన్ ఆల్మోస్ట్ ఇట్ టుక్ us 7 years టు లే దట్ ఫౌండేషన్. ఓకే, అప్పుడు ఐ గోట్ అ సెకండ్ పర్సన్ ఇన్ చార్జ్ హూ కెన్ టేక్ ఆఫ్టర్ ద ఆపరేషన్. దట్స్ వెన్ వి స్టార్టెడ్ ట్రావెలింగ్. సో అంటే అంతకుముందు ఒక కుర్రాడిగా తెలుసు, తర్వాత హస్బెండ్ అయ్యారు, అండ్ హస్బెండ్ అయ్యాక మీరు ఆయనలో చూసిన క్వాలిటీస్ ఏంటంటే డిఫరెన్సెస్ ఏమి ఎక్కువ చూసారు? డిసిప్లిన్ అండి. ఓకే, డిసిప్లిన్ టువర్డ్స్ వర్క్, లైక్ అదో రకమైన పిచ్చి వర్క్ అంటే క్లయింట్స్ని సాటిస్ఫై చేయడం, అంటే హీస్ ఇంటూ హీ పర్ఫెక్షనిస్ట్ అంటారు కదా. When it comes to his work, definitely. Only when it comes to the work. Workout ledu. Workout I'm still working on it. Okay. But work and like work ante anything that he puts in his head into. Okay, event anukunnam. ఇప్పుడు AGM అంటారు కదా, AGM అని. సో అలాంటివి ఏమైనా సరే, ఇఫ్ హీ థింక్స్ ఆన్ సంథింగ్ దట్ హీ హ్యాస్ టు డూ ఇట్ అంటే మటుకు హీల్ పుల్ ఇట్ ఆఫ్ రైట్ రాయలీ ఇన్ అ వెరీ పర్ఫెక్ట్ వే. హౌ హీ వాంట్ ఒక పిక్చర్ విజువలైజ్ చేసుకుంటారు ఇలా ఉండాలి అని, హీల్ పుల్ ఇట్ ఆఫ్. ప్లాన్ చేయడం కష్టం కానీ ఎగ్జిక్యూట్ చేయడం ఇంకా కష్టం. ప్లాన్స్, ఎగ్జిక్యూషన్, పర్ఫెక్షన్ అన్నీ కూడా ఉన్నాయి అక్కడ. అది నాకు కాలేజ్ నుంచి అలవాటు అయిపోయింది. ఓకే, కాలేజ్ ఫేర్వెల్ డేస్, యాన్యువల్ డేస్, కాలేజ్ అన్ని నేనే చేసేవాడిని. కాలేజ్లో ఓకే, అంటే మీరు అరేంజ్మెంట్స్ అయినా ప్రోగ్రామ్స్ లో కూడా పార్టిసిపేట్, మొత్తం అన్ని కల్చరల్ యాక్టివిటీస్ కూడా, అన్ని కల్చరల్ యాక్టివిటీస్. లైక్ మీ ఈ స్కిట్స్ ఇప్పుడైతే రీల్స్ ఏవైతే ఉన్నాయో దీంట్లో కొన్ని అప్పుడు చేసేవాళ్ళం యాజ్ పార్ట్ ఆఫ్ ద స్టేజ్ మీద. అప్పుడు లైవ్ ఏం రికార్డింగ్ లేదు కదా, అక్కడ కూడా స్టేజ్ మీద చేసే లైవ్ లో చేసేవాళ్ళం. సేమ్ కపుల్ నేను అప్పుడు చేసేదాన్ని కాదండి. దాని వాళ్ళు రీల్స్ కాదు కదా, స్టేజ్ డ్రామాస్, ఫేర్వెల్స్ కి వాటికి వీటికి, బట్ ఆల్మోస్ట్ అన్ని సెటారికలే. కాలేజ్ మీద సెటైర్లు, ప్రొఫెసర్స్ మీద సెటైర్లు అలాగేసి కాలేజ్ లో చేసేవాళ్ళం. సో అక్కడి నుంచి ఈవెంట్స్ అలవాటు అయ్యి ఈవెంట్స్ చేయడం అంతా. సో ఇప్పుడు కూడా మా రౌండ్ టేబుల్ అని చెప్పారు, రౌండ్ టేబుల్ కానీ ఏ ఆలోచించినా ఏమైనా ఈవెంట్స్ ఉంటే నేను ఐ టేక్ బాగానే చేసుకుంటాను. అండ్ అంటే లైక్ ఈయనలో ఒక డిసిప్లిన్ అయితే చూసారు, పర్ఫెక్ట్గా ఉన్నారు, పంచువల్గా ఉన్నారు. వెన్ ఇట్స్ కమ్ టు ఫ్యామిలీ ఎలా ఉండేవారు? He gives his time only to family. అవునా? He is forced to give his time. Force? అంటే I tell him, అంటే మాకు డ్రైవ్స్ ఇష్టం మా ఇద్దరికి. ఓకే, సో వి గో ఫర్ లాంగ్ డ్రైవ్స్. లాంగ్ అంటే వెరీ లాంగ్. ఓ లైక్ అంటే మాకు తెలిసి మీరు ఎంత దూరం వెళ్ళిండొచ్చు ఒక డ్రైవ్? కాశ్మీర్ వరకు వెళ్ళాం. 21 days ట్రిప్ చేసాం, వైజాగ్ టు వైజాగ్. వైజాగ్ టు కాశ్మీర్, కాశ్మీర్ టు లే లదాఖ్, కార్గిల్, ఇవన్నీ కూడా ఇక్కడ ఇన్నోవాలోని. ఓకే, ఫ్రమ్ వైజాగ్ వి డ్రోవ్ 7,500 kilometers. 21 days. మా ఇద్దరు పిల్లలు, ఇంకొక ఫ్రెండ్. ఏ ఇయర్ లో మేడం ఇది? 2016. ఓ సూపర్. పిల్లలు చిన్న పిల్లలు అప్పుడు. సో ఇన్నోవాలో నీట్ గా బెడ్ సెట్ చేసాం. సో ఫస్ట్ వి డిడ్ అ షిరిడి ట్రిప్. షిరిడి, ఔరంగాబాద్ ఇవన్నీ చేస్తాం. దట్ వాస్ 3,500 kilometers. నెక్స్ట్ ఇయర్ వచ్చేసి ఈ ట్రిప్ చేస్తాం. సో మీరిద్దరే డ్రైవింగ్ షేర్ చేస్తారు? ఆల్మోస్ట్ whenever I'm tired she used to give me that support. అది సో మొత్తం కాశ్మీర్ మొత్తం ట్రిప్ వేసాం. ఈ కాశ్మీర్ ఐడియా ఎలా వచ్చింది? వైజాగ్ లో మొదలు పెడితే కాశ్మీర్ వరకు పోవాలని
సడన్ గా హీ వాజ్ జస్ట్ లుకింగ్ ఎట్ ద మ్యాప్. అప్పుడు పిల్లలు హర్షిక ఏదో మామూలుగా అడిగింది ఎక్కడికి వెళ్తున్నాం సమ్మర్ కని, మ్యాప్ లో చూడరా ఎక్కడికి వెళ్దాం అంటే చూడంటే నేను హీ వాజ్ ఆల్సో లుకింగ్ ఎట్ ద మ్యాప్ అండ్ దెన్ సడన్లీ హీ గాట్ దిస్ ఐడియా. లే లదాఖ్ ఓపెన్ అయితే వెళ్ళొచ్చు కదా, మనాలి వెళ్ళాలి అని వి జస్ట్ డ్రో అరౌండ్. సో బ్యాక్ ప్యాకింగ్ అంటారు కదా, కార్ ప్యాకింగ్. సో వెన్ ఐ వాస్ టెల్లింగ్ అబౌట్ దిస్ ఐడియా పీపుల్ టుక్ ఇట్ లిటిల్ జోక్. ఇది అయ్యేది కాదు ఇక్కడి నుంచి వెళ్దాం అని. బట్ ఐ వామ్ డామ్ సీరియస్ అబౌట్ దిస్. దీంట్లో అగైన్ వన్ కండిషన్, ఇంటర్నెట్ ఉండాలి ఎక్కడికి వెళ్ళినా సరే. నెట్ మొత్తం ముందే అన్ని ప్రీ ప్లాన్ చేసుకొని, నెట్ లేదని చెప్పేసి వెన్ వి వెంట్ టు ప్యాంగాంగ్ లేక్, ప్యాంగాంగ్ లేక్ లో పవర్ ఉండదు, నెట్ కూడా ఉండదు. సో కంపల్సరీ నైట్ కి నేను మళ్ళీ వచ్చేయాలి. సో ఇట్ వాజ్ అప్పుడు స్నోఫాల్ మొదలైపోయింది. సో ఇట్ వాజ్ వెరీ స్కేరీ డ్రైవ్. సో అప్పుడు రాత్రి సాయంత్రం 4-5 అవుతుంది, డ్రైవ్ చేసుకుని వచ్చేసాం. ప్యాంగాంగ్ లేక్ లో ఉండలేదు. అది బట్ వాజ్ వెరీ మెమరబుల్ ట్రిప్. అదే కదా, అంటే ఎవరు హస్బెండ్ కూడా అంత స్పేస్ అయితే నేను చూడలేదు చాలా మంది. సో యాజ్ అ ఫ్యామిలీ వి స్పెండ్ అ లాట్ ఆఫ్ టైం. ఓకే. సో అండ్ ఆల్సో మా ఇద్దరం వచ్చేటప్పటికి వేర్ ఎవర్ వి గో టుగెదర్. 95% వి గో టుగెదర్ అండ్ 5% మేడం టైం ఇస్తే అది అవుతుంది. 5% అంటే అంత బిజీయా మీరు? నేను ఒక్కడిని వేరేగా వెళ్ళడానికి. మీరు ఎన్ని ప్లాన్ లేదు వర్కౌట్ అట్లా. అదే సో మాక్సిమం కిడ్స్ తోని పిల్లలతో వీకెండ్స్ అంతా ఉంటాం. వేరెవర్ వి గో విల్ ప్లాన్ అకార్డింగ్లీ. అండ్ పాప బాబు, సో అంటే ప్రతి ఒక్క ఉమెన్ కూడా ప్రెగ్నెన్సీ అనేది ఒక ప్రీషియస్ థింగ్, మదర్ అయిపోతారు కాబట్టి. సో మదర్గా ఉన్నప్పుడు అంటే లైక్ బేబీ క్యారీ చేస్తున్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? అంటే లైక్ 15 years బ్యాక్ ఎగ్జాక్ట్లీ, అంటే లైక్ ఒక మెమరీ ఉంటుంది కదా, అంటే ఫస్ట్ బేబీ లవ్, అది కూడా చాలా ఇయర్స్ లవ్ మ్యారేజ్కి వచ్చింది నాకు. అంటే ఈవెన్ నేను ప్రెగ్నెంట్ నా అసలు ఇంట్లో కూర్చోలేదని కాదు, అప్పుడు కూడా డ్రైవ్స్ వెళ్ళేవాళ్ళు డిన్నర్కి. అంటే అసలు ఎక్కడ ఇంట్లో నాట్ ఎట్ ఆల్. డాక్టర్ బెడ్ రెస్ట్ అన్నా సరే ఏదో మేము ఎగ్జిబిషన్కి వెళ్తే డాక్టర్ అక్కడే కనిపించేవారు, తిట్టేవారు. అన్నీ పర్లేదు డాక్టర్ బాగానే ఉంటుందని చెప్పి. దెన్ వెన్ మై డాటర్ వాజ్ బోర్న్ ఇన్ November, 11 days ఎక్కడికి బయటకు వెళ్ళకూడదు అంటారు కదా. ఏడుపు, శరత్ నా వల్ల కావట్లేదు శరత్ అక్కడికొకటి తీసుకెళ్ళవా. అండ్ మామూలుగా మిగతా పిల్లల్ని ఆడించడం ఈజీ బికాజ్ యూ కెన్ గివ్ ద బేబీ టు ద మదర్ అండ్ రెస్పాన్సిబిలిటీ పోతుంది. ఇది ఏడుస్తుంది, మా అమ్మ చూసుకుంటున్నా, ఏడుస్తే నాకు తీసుకొచ్చి పెట్టేస్తా. అదే మమ్మీ తీసుకెళ్ళిపో, నాకు ఐ కాంట్, ఐ వాంట్ టు మేక్ ఇట్ స్టాప్. బట్ ఇట్ ఈస్ వన్స్ ఇన్ ఎ లైఫ్ టైమ్ అసలు. ఎగ్జాక్ట్లీ. నేనైతే ఫస్ట్ టైం ఐ వాస్ క్రైయింగ్ పాపం చూసినప్పుడు. తను విత్ డెలివరీకి వెళ్ళేటప్పుడు షీ వాస్ స్క్రీమింగ్ విత్ ద పెయిన్స్. నాకైతే ఇంకా భయం వేసేసింది, ఏమవుతుందా ఏంటా. ఐ వాస్ క్రైయింగ్, లిటరలీ వాస్ క్రైయింగ్. సో దెన్ వాజ్ యాక్చువల్లీ సమ్హౌ వీఆర్ ఎక్స్పెక్టింగ్ గర్ల్ ఓన్లీ, బేబీ గర్లే అనుకున్నాం. అండ్ ఇట్ హ్యాపెన్ టు బి అ బేబీ గర్ల్. సో తర్వాత ఇంకా వాజ్ లైక్ సంపతవినాయక టెంపుల్కి వెళ్ళిపోతాను. నాకు ఎప్పుడు ఏం ప్రాబ్లమ్ అనిపించినా, కష్టం అనిపించినా గో టు సంపతవినాయక టెంపుల్. అప్పుడు వెంటనే టెంపుల్కి వెళ్ళిపోయాము. వెళ్ళకూడదు అన్నారు కానీ బయట నుంచి దండం పెట్టుకొని వచ్చేసాను. అది సో సెకండ్ టైం మాత్రం ఎక్స్పీరియన్స్ వచ్చింది. అప్పుడు ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఫస్ట్ టైం మాత్రం బాగా భయం వేసేసింది, ఏమైపోతుందా ఏంటా అని చెప్పేసి. షీ వాజ్ మోర్ స్ట్రాంగర్ దెన్ మీ అప్పుడు. అండ్ అంటే చాలా మంది చెప్తుంటారు, అంటే కిడ్ వచ్చినప్పుడు మీకు మీ పేరెంట్స్ వాల్యూ, మీకు మీ పేరెంట్స్ గురించి చాలా ఒపీనియన్స్ మారుతాయని. సో అట్లా ఏమన్నా వచ్చాయా? అంటే లైక్ కిడ్స్ని పెంచుతున్నప్పుడైనా మనల్ని మన అమ్మ నాన్న పెంచుతున్నప్పుడు ఇట్లా ఫీల్ అయ్యారా? మమ్మీని ఇప్పటికే అంటాను, యువర్ సో లక్కీ, డిజిటల్ ఏజ్ నాకు కనలేదు, ఫోన్లు గట్రా లేవు, యువర్ సో లక్కీ అని చెప్పి పీపుల్ ఈచ్ అదర్స్ లైక్స్ అంతే. నైస్. మీరేమంటారు? అంటే ఇప్పుడు వెన్ ఐమ్ సీయింగ్ మై సన్, హీ స్టడీయింగ్ 8th class, వాడు వేసే అల్లరి కానీ, స్కూల్ ఎగ్గొట్టడానికి వేషాలు కానీ ఇవన్నీ నాకు కనిపిస్తున్నాయి. అనుకుంటారు ఎన్నో చూసాను. ఇప్పుడు మనకి వీ హావ్ లాట్ ఆఫ్ అవేర్నెస్, వెల్ ఎడ్యుకేటెడ్, అంతా చూస్తున్నాం. సో వీ నో వాట్ టు టీచ్ ద కిడ్స్. బట్ మన పేరెంట్స్కి వచ్చేటప్పటికల్లా వాళ్ళకి అంత అవేర్నెస్ లేదు. అండ్ మదర్ ఈజ్ జస్ట్ హౌస్ వైఫ్. అప్పుడు ఫాదర్ వాజ్ బిజీ విత్ ద జాబ్, బట్ షీ వాజ్ లైక్ సమ్హౌ రైట్ ట్రాక్లో తీసుకొచ్చింది మమ్మల్ని. మేము ఈ రోజు ఇలా ఉన్నాము అంటే బికాస్ ఆఫ్ దెమ్ ఓన్లీ. డెఫినెట్గా రైట్ ట్రాక్లో తీసుకొస్తే ఇక్కడ కూర్చునిగలిగారు. సో మనకి ఇన్ని తెలిసి కూడా పిల్లల్ని ఇప్పుడు హ్యాండిల్ చేయడం కష్టంగా ఉంది. అప్పుడు అయితే వాళ్ళు చాలా బాగా హ్యాండిల్ చేశారనే చెప్పాలి. ఎగ్జాక్ట్లీ సొసైటీకి ఏదైనా చేయాలని కానీ, హ్యుమానిటీ కానీ, ఎవ్రీథింగ్ కమ్స్ ఫ్రమ్ ద పేరెంట్స్ ఓన్లీ. ఓకే. అండ్ ఇద్దరు పిల్లలలో ఎవరికి ఫేవరెట్? అంటే మాకు ఎక్కువగా అంటే అమ్మాయిలు ఎక్కువగా ఫాదర్ కి, అబ్బాయి ఎక్కువగా మదర్ కి కనెక్టెడ్. నేను అన్నానని అనకండి. లేదు, బట్ హి ఇస్ మోర్ కనెక్టెడ్ టు హర్షిక. అంటే అసలు కొట్టనివ్వరు, తిట్టనివ్వరు. ఇద్దరు పిల్లలకి కొట్టాను, నేనైతే అసలు కొట్టవు కానీ. అంటే యష్నీల్ లైక్ హీ నోస్ దట్ హీస్ అ బాయ్, సో
అదొక రకమైన ఇది హర్షిక అనేవాళ్ళు. ఈవెన్ మై సన్ ఆల్సో సేస్ నేను ఇరక్కొట్టాను, నేను అదే కనుక అక్క ఇరక్కొడితే అసలు ఒక మాట కూడా అనరు, నేను ఇరక్కొడితే నన్ను కొట్టేస్తున్నారు నన్ను తిడుతున్నారు అని చెప్పి. సో ఒక సాఫ్ట్ కార్నర్ ఫర్ హర్షిక టువర్డ్స్ somehow I don't agree with that. 0.1 లేదు అలాగా మెజర్ చేయలేం. బట్ డెఫినెట్లీ డాటర్ అనేటప్పుడు మోర్ కన్సర్న్ ఉంటుంది కదా, తను బయటికి పంపించాలన్నా తను బయటకు వెళ్ళాలన్నా సరే మనం విల్ గివ్ దట్ గైడ్, తీసుకొని వెళ్తాను. అదే వీడు అడిగితే నువ్వు వెళ్ళొచ్చారా అంటాను, వీడు పర్లేదు వీడు ఒకడే వెళ్ళి. అమ్మాయి అయితే కొంచెం కన్సర్న్, ఎక్స్ట్రా కన్సర్న్ అమ్మాయి. కానీ సాఫ్ట్ కార్నర్ అంటే ఐ విల్ నాట్ అగ్రీ విత్ దట్ నిషా. I'll say my son is more connected to me. I mean depends. Each one on their own moods and moods ప్రకారం they connect to me. సో నాకేమో ఇద్దరు తనకే బాగా కనెక్ట్ అవుతారు అనిపిస్తుంది. తనకి డాటర్ నాకు అంటే పిల్లల్ని చూస్తే కొన్ని అంటారు కదా, నువ్వు మీ నాన్నలా ఉన్నావు, నువ్వు మీ మదర్లా ఉన్నావు అని. సో ఇద్దరు పిల్లలలో ఏదైనా కాంప్లిమెంట్ అంటే అబ్బాయి ఎవరిలో ఉంటారు? అబ్బాయి లుక్స్ పరంగా ఐ డోంట్ నో, కానీ యాక్టివిటీస్ ఈజ్ లైక్ ప్రింట్ ఆఫ్ మైండ్. ఓకే. అమ్మాయి not me. సో ఇద్దరు అంటారా? తను అల్లరి చేయదు. ఓకే. ఐ ఆల్సో నేను కూడా అల్లరి చేసేదాన్ని కాదు. బట్ ఇప్పుడు డిజిటల్ ఇవన్నీ మారిపోయి యాటిట్యూడ్స్ కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి. షీ ఇస్ ఆల్సో నాట్ వెరీ ఓపెన్, షీ జస్ట్ లైక్ హర్. ఓకే. సో ఇంట్రోవర్ట్ ఎక్కువ. ఇంట్రోవర్ట్ ఎక్కువ. అబ్బాయి అయితే మాత్రం అల్లరి ఎక్కువ. వి బోత్ ప్లే క్రికెట్. సో వాడికి అక్కడి నుంచి వచ్చింది. అండ్ వి బోత్ ఆర్ బౌలర్స్. ఓ సార్ క్రికెట్. ఫుల్ టైం క్రికెట్ ఆడతా. మ్యారేజ్ అయ్యాక ఎన్ని మ్యాచ్లు ఆడరు? నేను మ్యాచ్లకి స్టాప్ చేయరు, వెళ్ళిపోమంటాను. ఓ ఎందుకు? అంటే వి ప్లే 50 ఓవర్స్ మ్యాచెస్ ఆడతాం. 50 ఓవర్స్? సో ఐ హావ్ ఎ క్లబ్, ఓన్ క్లబ్ ఉంది మాకు. ఓకే. VDCA క్లబ్. We play 50 hours matches ఆడతాం. సో మార్నింగ్ 9 to evening 5. సో ఆల్మోస్ట్ ఫర్ ద లాస్ట్ కాలేజ్ నుంచి ఆడుతున్నాను. ఓకే. కాలేజ్ నుంచి ఆడుతున్నాను, మధ్యలో ఒక 5 years గ్యాప్ వచ్చింది, తర్వాత నుంచి ఫుల్ టైం క్రికెట్. కొన్ని చిట్ చాట్ క్వశ్చన్స్. సార్ మీకు ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ ఏంటి? అంటే కాలేజ్లోనా? ఇప్పుడు ఇచ్చిన అంటే ఫస్ట్ గిఫ్ట్ చేతుల నుంచి మీకు వచ్చిన ఫస్ట్ గిఫ్ట్. ఆయన చెప్పలేదండి, మీరే ఇప్పుడు చెప్పాలి. అటువైపు చూడు, నవైపు చాక్లెట్, ఫ్రూట్ ఇన్ చాక్లెట్. ఆయన చెప్పాలి. కరెక్టేనా సార్? ఓ చాక్లెట్ గుర్తు పెట్టుకున్నారు. అదర్ దెన్ చాక్లెట్స్ ఏదన్నా టాయ్స్ గానీ లైక్ ఒక డ్రెస్ ఒకటి కొన్నారు. డ్రెస్ ఇచ్చారు. డ్రెస్ కలర్ చెప్పండి. బ్లూ కాదు, బేజ్. నేను తనకి బ్లూ షర్ట్ కొన్నాను, తను నాకు బేజ్ కలర్ డ్రెస్ కొన్నారు. ఓకే. సో మా కాలేజ్లో బర్త్డేస్ అయితే కన్ఫ్యూజ్ అయిపోయేవారు. తన బర్త్డే అయితే ఇద్దరం కొత్త బట్టలు వేసుకునేవాళ్ళం, నా బర్త్డే ఇద్దరం కొత్త బట్టలు వేసుకునేవాళ్ళం. మా లెక్చరర్స్ వచ్చేసి ఇద్దరులో ఎవరిది బర్త్డే చెప్పండి అనేవారు. చెప్తారా ఎవరు బర్త్డే ఇస్తారు? అప్పుడు ఎవరికైనా నేనే ఇస్తాను అంతే. ఎక్కడ పోయినా ఇంట్లో ఏదో స్టోరీ చెప్పి అమ్మ జావా ఫీజు కట్టాలి, C+ ట్యూషన్ ఫీజు కట్టాలి, అమ్మ రాసుకుంటుంది. మా ఇద్దరు అమ్మలు రాసుకుని బుక్స్ అయిపోతాయి. ఓ మై గాడ్, అన్ని ఉన్నాయి దాంట్లో. ఇంకా ఎటువంటి అంటే లైక్ నాకు అర్థమైంది ఏంటంటే మీ బర్త్డే ఇద్దరు సెలబ్రేట్ చేసుకుంటున్నారు, మీ బర్త్డే ఇద్దరు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అంటే ఒక డేని బాగా సెలబ్రేట్ చేసుకోవాలని ఐడియా ఎవరిది? షీ లైక్స్ దట్. తనకి ఇప్పటికేనంతే. ఇప్పటికీ బర్త్డేస్కి పిల్లల బర్త్డేస్కి అందరికి బట్టలు కొనాలి, ఈ చిన్న చిన్న పండగలు కూడా బట్టలు కొనాలి. ఇలాగా తినక అవి ఎక్కువ అలాంటి బాగా. బర్త్డేస్ అంటే తను చాలా బాగా చేసుకుంటుంది, పిల్లలకి కానీ నాకు కానీ. నేను అనుకోకుండా అంత ఇవ్వలేను, రెసిప్రోకేట్ చేయలేను. తనకి చూసాంలేండి రీల్లో, ఎందుకు మనకి దోబి ఎందుకు గ్యాస్ ఎందుకు అన్ని చెప్పేస్తారు కదా. సో నాకు పార్టీ అంటే ఫ్రెండ్స్ని పిలవడం, ఇంట్లో హ్యావ్ ఫన్, అంతవరకే. బట్ షీ టేక్ కేర్స్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. పిల్లల్ని అయితే తను బాగా హ్యాపీ చేస్తుంది. ఒక బర్త్డే అంటే 15 days నుంచో 10 days నుంచి మొదలైపోతుంది ప్లానింగ్. అక్కడ చేయాలి, ఇక్కడ చేయాలి, ఇలా చేయాలి. సో మీకు మంచి సెలబ్రేషన్స్ బాగా నచ్చుతాయి? చాలా ఇష్టం తనకి. ఓకే. ఆర్గనైజ్ చేసుకోవడం అన్ని ఇష్టం. ఇదంతా అంటే పర్సనల్ లైఫ్ అంతా ఇంత బాగుంది. అండ్ కమింగ్ అంటే ఈ లైఫ్ని తీసుకొచ్చి ఒక చోట అంటే లైక్ సోషల్ మీడియాలో పెట్టి మీ ఇద్దరు బాండింగ్ గురించి కానీ, ఎక్కడో ఫ్యామిలీ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య జరిగే చిన్న చిన్న టామ్ అండ్ జెర్రీస్ని సెన్సిటివ్గా చూపించకుండా చాలా హ్యూమర్గా ఒక లవ్లీ వేలో చూపించాలని స్టార్ట్ చేశారు కదా. చేసే ముందు ఇది వర్కౌట్ అవుతుందా లేదా, ఏమైనా నెగిటివ్ అవుతుందా పాజిటివ్ అవుతుందా అని ఆలోచించారు? వన్స్ వి గాట్ పాజిటివ్ రెస్పాన్స్ ఇంకొంచెం పుషింగ్ వస్తున్నది అనమాట. ఓకే చేయొచ్చు, ఇంకొంచెం చేయొచ్చు. సో అంటే యాక్చువల్గా టు బి హానెస్ట్ చాలా మంది మేము న్యాచురల్గా చేస్తాం. దట్స్ హౌ యాక్చువల్లీ వీఆర్. ఇంట్లో కూడా దట్స్ హౌ వీఆర్. Okay. That's not actually something on the camera. Only thing we're not showing is the way we fight. ఎక్కువ సార్లు ఎవరిది పై చెయ్యి?
కళ్ళిట్టే తిరుగుతున్నాయి, ఇద్దరు కళ్ళు ఒకరు తిరుగుతున్నాయి. అంటే డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్, అంటే మేజర్ ఫ్యాక్టర్ లో. అంటే ఇఫ్ ఇట్ ఇస్ కంటెంట్ రీల్స్ అయితే ఆబ్వియస్లీ అదే పై చేయి, అది మీరే రాస్తారనా? నేనే రాస్తాను అంతే. నేనే అంటే మాకు యాక్చువల్గా రీల్స్ దానికంటే ఆఫ్ రీల్స్ ఫైట్స్ ఎక్కువ అవుతాయి. అంటే రీల్స్ కోసం ఆ రీల్స్ కోసం అయ్యే ఫైట్లు అయితే ఇంకా ఎక్స్ట్రీమ్ ఫైట్లు అవుతాయి. ఒకసారి ఆ ట్రైబోర్డ్ అని ఎరగొట్టేసాను, ఇంకా నేను చేయను అని. సో షీ వాజ్ లైక్, నేను అక్కడ కూర్చొని అక్కడ నిల్చుంటాను అంట. నిషా ఆ సీన్కి నువ్వు అక్కడ కూర్చోవాలి, నిల్చుంటావు, నేను చెప్తాను కదా. లేదు నేను కూర్చుంటే బాగుండట్లేదు, నేను నిల్చుంటాను అని. ఎట్లా కన్విన్స్ చేస్తారు మరి? అలా ఇసలు కొడితే డెఫినెట్లీ నెక్స్ట్ మై పాయింట్ ఇంకా ఒక ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయిన తర్వాత ఒకటే చెప్పాను. సో కంటెంట్ నేను రాస్తున్నాను, ఐ హ్యావ్ వన్ ఇమాజినేషన్ హౌ ది సీన్ హ్యాస్ టు బి. ఓకే, నేను అలా చెప్పుకుంటున్నాను. నువ్వు అలా కాదు, నాకు ఇలాగే కావాలి అంటే ఇట్స్ ఓకే. నువ్వు కంటెంట్ తయారు చేసుకో, నువ్వు డైరెక్ట్ చేసుకో, నువ్వేం చేయమంటే నేను చేస్తాను. ఓకే, ఎడిటింగ్ కావాలి నేను చేస్తాను, ఐ హెల్ప్ యూ ఆన్ ద ఎడిటింగ్ పార్ట్ అండ్ ఆల్ దట్. బట్ నువ్వు మొత్తం నువ్వే తయారు చేసుకో, ఎందుకంటే నాకు ఒక ఇమాజినేషన్ ఉంది. సో అలా చెప్పాను. దెన్ షీ వాజ్ లైక్, అర్థం నాకు ఇంకోటి ఏమంటది, నేనేం చేయను, మాట్లాడితే నేను చేయను అంటది. ఐ వాజ్ లైక్ నాట్ డూయింగ్ మీ నీ ఫేవర్ నిషా, నాకేం ఫేవర్ చేయట్లేదు, ఇద్దరికిద్దరు నచ్చే చేస్తున్నాం, మానేద్దాం. సో అలాగే నేను ఆఫీస్కి వెళ్ళిపోయాడిని. సో ఒక్కసారి ఒక రీలు తను లేకుంటే నేను ఒక్కని చేశాను, 2 రీల్స్ అయిపోయింది. 2 అంటేనే గుర్తుపట్టారు. సో ఇట్స్ లైక్ అది ఒకటి లాస్ట్ లో నీకు మాట్లాడమన్నా ఫోన్ చేసి. సో ఐ జస్ట్ వాంటెడ్ టు షో దట్ నువ్వు లేకపోయినా చేయగలను నేను అని చెప్పేసి. ఓకే, అది. సో మీకేంటి మళ్ళీ పొసెసివ్నెస్ వచ్చిందా? చిరాకు వచ్చింది. చిచ్చి అలాగే ఎంత కూడా పెట్టినా సరే నాట్ బాగుంది, మనం అడ్జస్ట్ అయిపోవాలని చెప్పి ఇప్పుడు రీల్స్ తీసినప్పుడు అయితే మాత్రం ఫైట్స్ బాగా అవుతాయి. ఓకే, అండ్ దీంట్లో కూడా అంటే చాలా మంది కపుల్స్ ఒకటే అకౌంట్ మెయింటైన్ చేస్తారు, కానీ మీరు 2 అకౌంట్స్ మెయింటైన్ చేస్తారు కదా. అసలు టు బి ఆనెస్ట్ వి డిడ్ంట్ హ్యావ్ ఎనీ ప్లాన్. ఓకే, అలాగా స్టార్ట్ చేస్తాం. సో ఫస్ట్ రీల్ కి చేసినప్పుడు దట్స్ వన్ ఐ కేమ్ టు నో దట్ వీ కెన్ కొలాబరేట్ అని. అంతా నాకు తెలియదు కూడా కొలాబరేట్ చేయవచ్చు. ఐ హ్యాడ్ 155 ఫాలోవర్స్ వన్ మై ఫస్ట్ రీల్, వన్ ఐ మేడ్ మై ఫస్ట్ రీల్. అది 155 కూడా ఎవరో ఫ్రెండ్స్ తెలిసిన ఫాలో అయిపోతుంటారు కదా, అలాగ అయిపోయారు అంతే. అప్పుడు అక్కడ తన అకౌంట్లో పోస్ట్, నేను నా సరదాగా నా అకౌంట్లో పోస్ట్ చేశాను, అప్పుడు తనని కొలాబరేట్ చేశాను. సో అక్కడి నుంచి ఆ కొలాబరేషన్ అలా స్టార్ట్ అయింది. ఇంకా అలా కంటిన్యూ వితౌట్ ఆఫ్ డూయింగ్ వన్ సింగిల్ అకౌంట్. నిషా శరత్ అని చెప్పేసి మా పేరు, మా ఇంటి పేరు కూడా అదే ఉంటుంది, నిషా శరత్ అని. సో అలాగా అకౌంట్ క్రియేట్ చేద్దాం అనుకున్నాం, కానీ అప్పటికే వి స్టార్టెడ్ గెటింగ్ ఫాలోవర్స్. అప్పటికే ఒక 2000 మందో ఎంతమంది వచ్చేసారు. మళ్ళీ ఫస్ట్ కొత్త అకౌంట్ అంటే ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి కదా అని చెప్పి ఇంకా అలా కంటిన్యూ చేసేస్తాం. ఓకే, మరి రీల్స్ చేస్తుంటారు కదా, సో చాలా మంది కనెక్ట్ అవుతుంటారు. సో మీకు బాగా నచ్చిన రీల్ ఏంటి? నేను హీ టాక్స్ ఆన్ ద ఫోన్, నాకు ఐఫోన్ కావాలని చెప్పి ఐఫోన్ 3, 4 వచ్చింది, ల్యాండ్ లైన్ అదొకటి. ఇంకోటి లేదు, నేను ఫోన్ మాట్లాడి నేను తనకి కాల్ ఫార్వర్డింగ్ చేస్తాను. దట్ ఐ లైక్ అనమాట, ద వే హీ గెట్స్ కాల్స్ ఫ్రమ్ మై పీపుల్. డెలివరీ వాళ్ళు ఫోన్ చేశారు, నువ్వు తినేసి అని చెప్పి చెప్తారు కదా, దట్ వన్ ఐ లైక్. మీకు సార్? నాది తను ఆఫీస్లో ఒకరోజు తలనొప్పి అని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళిపోయి ఇంట్లో ఫ్రెండ్స్ అందరితో కిటీ లంచ్ పెట్టుకుంటాను. అప్పుడు నేను తనకి తలనొప్పి కదా టాబ్లెట్స్ అని ఇస్తాను, ఫోన్ ఎత్తట్లేదని చెప్పి ఇంటికి వస్తాను. చాలా ఎమోషనల్ వస్తారు. వచ్చి వీళ్ళందరినీ చూస్తాను, చూసి ఏం మాట్లాడకుండా టాబ్లెట్ పెట్టేసి వెళ్ళిపోతాను వెనక్కి. అది ఎందుకో నాకు చాలా ఇష్టం. నాకు కామెంట్స్ చాలా అదే పెట్టారు, అన్న అక్క కాదన్న నీకు కావాలి టాబ్లెట్స్ అన్నాను. అండ్ ఇంకా రీల్స్లో మాకు కొన్ని అనిపిస్తాయి, అంటే ఇంట్లో కూర్చొని ఎక్స్పెన్సెస్ చూడడం కానీ, లేకుంటే హస్బెండ్ ఎట్లా వైఫ్ ఇరిటేట్ చేయడం కానీ. ఇప్పుడు వైఫ్ ఏదన్నా పార్టీకి హస్బెండ్ని ప్లాన్ చేస్తే మంచి ఆయిల్ మసాజ్ చేస్తున్నప్పుడే స్కెచ్ చేసి తప్పించుకోవడం కానీ. తను యాక్చువల్గా ఆయిల్ మసాజ్ది తను చేయననిస్తుంది, వీళ్ళకి చెత్త రీల్స్ అన్ని చేయక. న్యాచురల్ గా ఉంటుంది, ఓకే. దట్ బికేమ్ దట్ రీల్ సూపర్ హిట్. ఎగ్జాక్ట్లీ అది. సో తను చేయనంది, యాక్చువల్గా చేయలేదు కూడా. ఇంకా ఆ రోజు కంటెంట్ ఏం లేదు అంటే అది చేద్దామని, అప్పుడు ఇంక ఒప్పుకుంటా. ఫస్ట్ చేయననిసింది రీల్. ఓకే, తర్వాత నైటీతో ఒక రీల్ చేస్తాం, అది కూడా షీ వాజ్ నాట్. నైటీ వేసుకుంటారు, ఎందుకు ఇంట్లో వేసుకుంటారు మీరు నైటీ? ఓకే, బేసిక్ ఫ్రెండ్ వస్తే నేను నైటీ మార్చుకొని వస్తాను అంట. తను వద్దు వెళ్ళొద్దు, వాళ్ళకైనా మార్చుకుంటావు, మాకేమో ఇలా నైటీలోనే ఉంటాం, మేము మాతోనే మా ముందు నైటీలోనే ఉంటావు, బయట ఎవరు వస్తే నైటీ మార్చేసుకుంటాను అంటున్నావు, ఎందుకు అలాగా నైటీలోనే ఉండు అంట. ఓకే,
సో దట్ వాజ్ వన్ రీల్. అది కూడా బాగా 7-8 మిలియన్ వరకు వెళ్ళిపోయింది. అంటే ప్రతి రీల్ కూడా ఫాలోవర్స్ కన్నా రీచ్ ఎక్కువ వస్తుంది, షేర్స్ ఎక్కువ వస్తున్నాయి, కమెంట్స్ అందరూ కూడా పడబడబడబడ పెట్టేస్తుంటారు కదా. సో స్టార్టింగ్ అంటే కొంచెం మీకు యాంగ్జైటీ పెరుగుతుంటది, ఇదెంత వెళ్ళింది అదెంత వెళ్ళింది అనేది. స్టార్టింగ్ లో ఫస్ట్ రీల్ మాది 20,000కి వెళ్ళింది. థింక్ ఐ వాజ్ షేరింగ్ ఇన్ ఆల్ మై గ్రూప్స్. ఫస్ట్ 20,000కి వెళ్ళింది. వెరీ హ్యాపీ. ఫ్రెండ్స్ వర్ ఆల్సో వెరీ, మా ఫ్రెండ్స్ వర్ వెరీ ఎంకరేజింగ్. ఇది మీకు చేయడానికి కూడా ఉన్నది ఏదంటే ఫ్రెండ్సే కంటిన్యూస్లీ ఎంకరేజ్, బాగుంది బాగుంది, అది కంటెంట్ బాగుంది, ఇలా బాగుంది, బాగా ఎంకరేజ్ చేస్తుంటారు. అది గుర్తుంది నాకు. 20,000 ఫస్ట్ రీల్ మా విజయనగరం వెళ్తాం, మదర్కి నా కళ్ళకి కంతలు కట్టి దాన్ని పట్టుకెళ్తారు, బ్లైండ్ ఫోల్డ్ చేసి విజయనగరం పట్టుకెళ్తారు. పార్ట్ ఆఫ్ బ్యాంకాక్ సిరీస్. అది ఫస్ట్ రీల్ విచ్ వెంట్ లిటిల్ అన్ని క్రాస్ అయ్యి వెళ్ళింది. తర్వాత వెళ్ళిందంటే కేక్ రీల్. ఎక్స్ గర్ల్ ఫ్రెండ్. అది గర్ల్ ఫ్రెండ్ అని వర్డ్ వాడలేము. అంటే తనంటే ఇష్టం. ఇప్పుడు ఎంసెట్ లాంగ్ టర్మ్ అంటే ఇష్టం అప్పుడే కదా. తెలుసు తనకి, తెలుసు, కలుస్తుంటాం కూడా. సో అది అక్కడ అది దట్ వాజ్ ద ఫస్ట్ రీల్ విచ్ వెంట్ లిటరలీ వైరల్. ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ దానికి కామెంట్స్ కూడా అలాగే వచ్చాయి. కేక్ ని వేస్ట్, ఫుడ్ వేస్ట్ చేస్తున్నారు మీరు, కేక్ అది ఏంటి నిషా ఇలా మాట్లాడుతున్నారు, అందరూ కేక్లు అలాగే కొట్టుకుంటారు, మన చేస్తే ఎలాగంటున్నారు ఏంటి అని చెప్పి దానికి ఒక అట్లీస్ట్ ఒక 10% వచ్చాయి కామెంట్స్. డోంట్ వేస్ట్ ఫుడ్, డోంట్ వేస్ట్ ఫుడ్, డోంట్ వేస్ట్ ఫుడ్ అని. తర్వాత నుంచి ఇంకా పీపుల్ ఐ థింక్ మాకు కనెక్ట్ అయ్యారేమో అనుకున్నాను. సో దే స్టార్టెడ్ రెస్పెక్టింగ్ అస్. ఎగ్జాక్ట్లీ. నెగిటివ్ కామెంట్స్ అయితే ఆల్మోస్ట్ మినిమల్, అసలు మినిమల్ కూడా కాదు, జీరో. ఎక్కడ 1% కూడా ఉండదు. కొన్ని రీల్స్ జీరో నెగిటివ్ కామెంట్స్. అండ్ మీ ఇద్దరు బాండింగ్ లో అంటే మామూలుగా ఇవన్నీ మాకు కనిపిస్తుంటాయి, ఎప్పుడన్నా మీ ఇద్దరు క్లాష్ అవుతుంటది కదా, సో ఎవరు ఫస్ట్ వచ్చి కన్సోల్ చేస్తారు? కన్సోల్ అంటే ఐ గో క్వైట్. మీరు క్వైట్ అంటే మాట్లాడను అసలు. ఇంకా కోపం వచ్చిందంటే ఇద్దరు కొట్టుకున్నా అంటే ఒక 2-3 days పాటు నేను మాట్లాడమని 2 days 3 days. Then he's also very happy with that silence anamata in his life. So basically నాది ఎలా ఉంటుంది అంటే ఏదైనా ఫైట్ అయితే వాక్అవుట్. ఫైట్ లో ఉండను అంటే వచ్చి సంజాయించడం అది ఇంకా ఉండను. ఐ నో దట్ మనం ఎక్కువ మాట్లాడితే ఇంకా ఎక్కువ పెద్దగా ఫైట్ అవుతుందని చెప్పేసి నేను బయటకు వెళ్ళిపోతాను. నేను అలా వెళ్ళడం నాకు నచ్చదు. నేను మాట్లాడుతున్నాను, నువ్వు అసలు పట్టించుకోవు అని చెప్పేసి. ఐ థింక్ ఇట్స్ టిపికల్ ఎవ్రీ హౌస్ సిచ్యువేషన్ అది. అక్కడ నేను బయటకు వెళ్ళిపోతా, ఇంట్లో బయటకు వెళ్ళిపోవడం, లేకపోతే ఆ రూమ్ నుంచి బయటకు వచ్చేయడం, అలా స్పేస్ తీసుకుంటాను, నా పని నేను చేసుకుంటాను. తనకు నచ్చదు, షీ వాంట్స్ అటెన్షన్. అది రాదని తెలుసు, అందుకే నేను క్వైట్ అయిపోతాను. అండ్ ఇంకో పక్క ఏంటంటే మేడం, అంటే ఒక ఫ్యామిలీలో జరిగే సిచ్యువేషన్స్ అన్ని మీరు ప్రొజెక్ట్ చేస్తున్నారు, ఇదంతా బాగా సెట్ అయింది. అదరంలో పిల్లల్ని ఎలా మేనేజ్ చేస్తారు? వాళ్ళు గ్రో అవుతుంటారు, వాళ్ళకి కూడా అన్ని అర్థం అవ్వాలి, వాళ్ళు ఉన్న ఏజ్ అర్థం అవ్వాలి. సో యాక్చువల్లీ ఒకసారి సోషల్ మీడియా కొంచెం నేను సీరియస్ అయిన తర్వాత పిల్లల్ని కూర్చోబెట్టి చెప్పాను, ఓకే వీఆర్ నాట్ డూయింగ్ ఇట్ ఫర్ ఫన్, ఇట్స్ నో లాంగర్ ఫన్, సో ఇట్ బికేమ్ పార్ట్ ఆఫ్ ప్రొఫెషన్, మీరు అర్థం చేసుకోవాలి. ఐ డోంట్ వాంట్ దెమ్ టు థింక్ దట్ మమ్మీ డాడీ కూర్చొని రీల్స్ చేసుకుంటున్నారు, టైం పాస్ చేస్తున్నారు. అదే ఐ డోంట్ వాంట్. ఎందుకంటే మేము చేసేదంతా వాళ్ళు లేనప్పుడే చేస్తాం. మ్యాక్సిమం ఆయన పొద్దున్న స్కూల్ 7:30కి వెళ్ళిపోతారు, సో మేము 9 o'clock రీల్ చేసుకుంటాం. అది సో సమ్ టైమ్స్ ఎప్పుడో వాళ్ళు అడుగుతాం యాక్ట్ చేయమని. పాప అయితే చాలా కష్టం, బాబు ఒప్పుకుంటాడు. సో దట్ వే దే ఆర్ ఓకే. వాళ్ళకి చెప్పాను, ఒక కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేశాను కూడా, వై వై డూయింగ్ అండ్ ఆల్ దట్ వే దే ఆర్ ఓకే. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ద గివింగ్ టైమ్ టు ద ఫ్యామిలీ, పిల్లలకి అంటే మాత్రం రీల్స్ ఓన్లీ అంటే ఒక అరగంటే ఉంటుంది, బట్ రెస్ట్ ఆఫ్ ద టైమ్ షీ ఓన్లీ కమ్స్ టు ఆఫీస్ ఇన్ ద మార్నింగ్. మధ్యాహ్నం నుంచి ఇంకా పిల్లలు 1:30కి స్కూల్ నుంచి వస్తారు, పిల్లలతో తను ఇంటికి వెళ్ళిపోతారు, ఇంకా అక్కడి నుంచి పిల్లలతోనే ఉంటాను. స్కూల్ డ్రాపింగ్ పికప్స్ అన్ని తనే చూసుకుంటుంది. దట్ వే పిల్లలు అయితే మాత్రం మా సోషల్ మీడియా వల్ల వాళ్ళకి అసలు 1% కూడా ఎక్కడ గ్యాప్ ఏమి ఉండదు. అండ్ ఇళ్ళల్లో ఎలా రియాక్ట్ అయ్యారు? అంటే మీ ఫ్యామిలీలో అయినా మీ ఫ్యామిలీలో అయినా? మా క్వైట్ సర్ప్రైజింగ్లీ బాగా మా మావయ్య గారు అయితే ఫుల్ శరత్ ఈ రీల్ ఫస్ట్ స్టార్టింగ్ లో అయితే బాగా ఎక్సైట్ అయిపోయారు, బాగా ఎక్సైట్ అయిపోయారు. నాకు ఫస్ట్ లో అయితే శరత్ ఈ రీల్ నేను మా ఫ్రెండ్స్ గ్రూప్ లో పోస్ట్ చేయొచ్చు అని అడిగేవారు. అదే అంకుల్ ఇన్స్టాలో పెడుతున్నాం కదా, యూ కెన్ షేర్ విత్ ఎవ్రీ వన్ అని. దే వర్ లైక్ ఫస్ట్ వన్స్ టు సీ ద రీల్స్ స్టార్టింగ్ అంతా. ఫస్ట్ రీల్ మా మదర్కి ఒకసారి డైరెక్ట్ విజయనగరం వెళ్ళేటప్పుడు యాక్ట్ చేయమని, షీ వాజ్ వెరీ కంఫర్టబుల్ యాక్టింగ్ ఇన్ దట్.
సో వాళ్ళు మొత్తం చాలా పాజిటివ్గా తీసుకున్నారు. నైస్. అండ్ మీకు ఎట్లాంటి ఫీడ్బ్యాక్ వస్తాయి మేడం పేరెంట్స్ ఫ్యామిలీ నుంచి? యా ఎవ్రీబడి. నాకు మా కజిన్స్ ఆంటీస్ ఉంటారు కదా, సో దేవర్ ఇన్ డిఫరెంట్ గ్రూప్స్లోని రీల్స్ వచ్చేస్తున్నాయి. సో ఐ వెరీ ప్రౌడ్లీ సే దట్ షీ ఈజ్ మై నీస్ అండ్ మై నెఫ్యూ అని చెప్తే ఇట్ ఫీల్స్ గుడ్ అసలు. అలాగా నైస్. బేసిక్ కొన్ని రీల్స్ వాట్సాప్ గ్రూప్స్లో వైరల్ అయ్యాయి కదా, సో ఆ రీల్స్ పెట్టినప్పుడు దే లైక్ మా నీసే మా చెల్లె లేకపోతే అలాగా ఇంకా మా ఇంటి బంగారం అని చెప్పేసి అంతే కదా మేడం. అంటే రానంత వరకు చూడు ఏబేబో చేస్తున్నావు ఇప్పుడు అంటారు. స్టార్టింగ్ లో అయితే ఫస్ట్ అంటే మై సిస్టర్ వాజ్ లైక్ అదేంటి అలా చేస్తావు నువ్వు అని, అలా చేయడం అంటే అలాగే చేస్తావు అన్నాను. దెన్ నౌ షీ లైక్ యా బాగున్నాయి. ఓకే. అండ్ ఇంత సక్సెస్ వచ్చింది, అన్నీ ఎంజాయ్ చేసుకుంటూ వస్తున్నారు లైఫ్లో, అంటే స్ట్రగుల్ చూసి సక్సెస్ కూడా చూస్తున్నారు. అండ్ ఈ సక్సెస్ మీ ఫాదర్ కూడా చూస్తుంటే బాగుండని అనిపించింది. నేను అంటే బిజినెస్ పరంగా డాడ్ వాజ్ దేర్ అంతాను, అంతా చూసారు అంతా. ఈ సోషల్ మీడియా బయట ఐడెంటిటీ రావడం, అందరూ గుర్తుపట్టడం, మా మదర్కే చాలా మంది అడుగుతుంటారు. సో ఎందుకంటే మదర్ ఒక 2 రీల్స్లో వచ్చారు, మీ అబ్బాయినండి శరత్, మీ అబ్బాయినా. మమ్మీ ఫీల్స్ వెరీ హ్యాపీ. డాడీ ఉండుంటే ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయేవారు. మామూలుగానే మేము ఏమైనా ఫొటోస్ ఉంటే డాడీ ఆఫీస్లో షేర్ చేయడం అనేది చేస్తుంటారు. సో ఇది ఉంటే మాత్రం డెఫినెట్లీ వుడ్ హ్యావ్ బీన్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ మీరు అంటే మీ లైఫ్లో అంటే ప్రతి పిల్లలు కూడా పేరెంట్స్కి ఏదో ఒకటి చేయాలని ఒక డ్రీమ్ పెట్టుకుంటారు కదా, సో మీరు ఏదైనా డ్రీమ్ బాకీ ఉందా నాన్నకి చేసేది? నాన్నకి ఒకవేళ ఆయన ఉండింటే ఇది ఫుల్ఫిల్ చేసుకోవాలనుకున్నా అనేది ఏదన్నా? మొన్న రీసెంట్గా మా పాత ఇల్లు ఒకటి ఇప్పటి నుంచి కట్టాలనుకుంటున్నాం. అది మొన్న రీసెంట్గా కట్టాను. అది ఓకే. అది సార్ కాకపోతే డాడీ ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత కట్టాను అది. సో దట్ ఈస్ మమ్మీ వెరీ హ్యాపీ. అమ్మ ఇంట్లో ఉంటున్నారు, అది ఇల్లు ఒకటి రీసెంట్గా కంప్లీట్ అయింది. ఓకే. మా అమ్మ దాంట్లోనే ఉంటారు. షీఈస్ వెరీ హ్యాపీ విత్ దట్. నైస్. సో డాడీ కూడా హ్యాపీగా ఉన్నారని చెప్పేసి అనుకుంటున్నాను. అండ్ మీ లైఫ్లో మీరు బాగా ట్రస్ట్ చేసే పర్సన్ ఎవరు? అంటే గెట్ టుగెదర్ ఫ్రమ్ కాలేజ్ లైఫ్ నుంచి ట్రావెల్ అయిన చాలా మంది ఉంటారు కదా, సో అట్లా మీ బాండింగ్లో మీతో ప్యూరిఫై వచ్చిన వాళ్ళు ఎవరున్నారు ఈ స్టేజ్ వరకు? అంటే ఆబ్వియస్లీ పేరెంట్స్ అందరికీ ఉంటారు. అదే పేరెంట్స్ ఫ్రెండ్స్లో అంటే టు బి మోస్ట్ ఆఫ్ ద ఫ్రెండ్స్ సునీల్ మెయిన్. ఓకే. అందరూ అంటే ఫ్రెండ్స్ కూడా మాకు ఒక క్లోజ్ గ్రూప్ ఒకటి ఉంది, రౌండ్ టేబుల్ చెప్పారు కదా, అదే ఇది కోట్ వేసుకొని వస్తారు వాళ్ళేనా? అది బిఎన్ఐ. ఓకే. అది బిజినెస్ నెట్వర్క్. అది ఇది రౌండ్ టేబుల్ అంటే ఫెలోషిప్ ఆర్గనైజేషన్ అండ్ ఈ కన్స్ట్రక్ట్ స్కూల్స్. ఓకే. సో ఫార్ ఇండియాలోన 9,000 క్లాస్ రూమ్స్ కట్టింది రౌండ్ టేబుల్ ఇండియా, ఆల్ ది రిమోట్ ప్లేసెస్. ఓకే. సర్వీస్ లాగా. సో దట్ ఈస్ రౌండ్ టేబుల్ ఇండియా ప్లస్ ఫెలోషిప్ ఆర్గనైజేషన్. ఇంకా ఏమేమి చేశారు సార్ మీరు అంటే సర్వీస్ అంటే? అన్నదానాలు నేనా పర్సనల్గా వీడు అన్నదానం చేస్తుంటా. ఎవరైనా ఫీజు చెప్పుకోరు అంటే అవసరం ఉంది అంటే చెప్తాను, లేదంటే ఏమన్నా కొంచెం వాళ్ళకి మోటివేషన్ వస్తుంది కదా, అలాగా చెప్తుంటాను. అండ్ ఎందుకో చిన్నప్పటి నుంచి అలవాటు, స్కూల్ ఫీజులు కడుతుంటాను పిల్లలకి, ఎవరికైనా అలాగా చేస్తుంటాం. ఎక్కడైనా ఏదైనా నీడ్ ఉందంటే చేస్తాం. ఎగ్జాక్ట్లీ. అంటే మాకు కనిపించేది ఒక జోన్, బట్ ఇన్ పర్సనాలిటీ కూడా చాలా డిఫరెన్స్. ఎందుకు అన్నదానం అంటే కొంచెం బాగా కనెక్షన్ ఎక్కువ, సో అది ఇంకెంత కష్టమైనా చేయాలనిపిస్తుంది. ఓకే. అండ్ మొత్తంగా మీ జర్నీలో మీరు బాగా నేర్చుకున్న విషయాలు ఏంటి ఈ స్టేజ్ వరకు వచ్చాక? లైక్ మెనీ సిచ్యువేషన్స్ని ట్రావెల్ చేసి ఉంటారు, డిస్టెన్స్ చూసారు, క్లోజ్ రిలేషన్స్ చూసారు, ఫ్యామిలీ లైఫ్, సోషల్ మీడియా, క్రియేటర్ లైఫ్. ఒకటి అంటే వాట్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ అంటే కష్టపడితే ఆటోమేటిక్ రిజల్ట్స్ వస్తాయి. సో దట్ ఇస్ వెరీ కామన్ వర్డ్, అందరు చెప్పేదే కష్టపడాలి అని. ఎంతమంది చెప్పినా అది నిజం. అది బట్ సక్సెస్ అయిన వాళ్ళు చెప్తే వెయిటేజ్ ఉంటుంది, మీరు చెప్పొచ్చు ఈరోజు. సో అది ఏదైనా సరే కష్టపడుకుంటే ఏది అవ్వదు. యూ టేక్ ది సోషల్ మీడియా ఆల్సో. యూస్ టు పోస్ట్ అ రీల్ ఎవ్రీ డే. సో సిన్స్ ఐఎమ్ ఫ్రమ్ ది డిజిటల్ మార్కెటింగ్ ఫీల్డ్, ఐ నో దట్ కన్సిస్టెన్సీ ఉండాలి అని. ఏదో ఒక రీల్ వైరల్ అయిపోయి 2 రీల్ వైరల్ అయిపోతే మనకు ఫాలోవర్స్ వచ్చారు, ఎవ్రీడే ఒక రీల్ పోస్ట్ చేయాలి. అవును. సో అది మెయింటైన్ చేయాలి నేను. దాని హెల్తీ కంటెంట్ మెయింటైన్ చేస్తాను. ఎస్, కంటెంట్ కావాలి. సో దానికోసం నాకు ఎవ్రీడే ఒక 3 to 4 hours ఐ హావ్ టు సెట్ అ సైడ్. ఓకే. పార్ట్ ఆఫ్ మై డైలీ షూటింగ్ హాఫ్ అన్ అవర్ లో అయిపోతుంది. ఎడిటింగ్ సబ్ టైటిల్స్ పెట్టడం, సౌండ్ పెట్టడం, అది బాగా ఎక్కువ టైం తీసుకున్నాయి. సో మొత్తం ప్రతిదీ కూడా హాబీ లాగా చేసేసుకున్నారు. సో అంత హార్డ్ వర్క్, చాలా హార్డ్ వర్క్ అయింది. అయితే వి గోట్ ఇప్పుడు 1.25 lakhs అంత ఉన్నాము. ఇది ఈ రోజుకి సార్ ఈ ఇంటర్వ్యూ రిలీజ్ అయ్యేసరికి 1.5 కూడా కావచ్చు. సో దట్స్ హౌ ఇట్ హ్యాస్ టు బి. కష్టపడుకుంటే మాత్రం ఏది లక్తో ఏది అవ్వదు. అండ్ మీ ఇద్దరికి వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి ఈ సోషల్ మీడియా నుంచి? సోషల్ మీడియా ఎగ్జాక్ట్లీ.
మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని చాలా మంది అంటూ ఉంటారు. న్యాచురల్ యాక్టింగ్, న్యాచురల్ కపుల్ కంటెంట్ ఈస్ వెరీ రిలేటబుల్, అందరూ కనెక్ట్ ఆల్ హస్బెండ్ అండ్ వైఫ్స్ ఐ థింక్. సో యాక్చువల్గా we earned lot of respect from the social media. Though we're doing funny కంటెంట్ చేస్తున్నా సరే మంచి రెస్పెక్ట్ అయితే వచ్చింది. నాకు మొన్న శబరిమల వెళ్ళేటప్పుడు కూడా ఒక ఫాలోవర్ నాకు దర్శనం చేయించాడు. చాలా రష్గా ఉండాను. సో ఈ మెసేజ్ మీ లాంగ్ టైమ్ బ్యాక్ నేను అయ్యప్ప దీక్షలో నన్ను చూసి మెసేజ్ చేశాడు, సార్ మీరు ఎప్పుడైనా శబరిమల వస్తే నేను దర్శనం చేపిస్తాను. తనే మొన్న నాకు దర్శనం చేయించాడు. దట్స్ బికాస్ ఆఫ్ సోషల్ మీడియా. బట్ ఈ క్వశ్చన్ అడగాలి మేడం, అంటే ఆయన బ్యాంకాక్ వెళ్ళాలని చాలా సరదాగా ప్రిపేర్ అయ్యి మీకు వచ్చి చెప్తారు, మీరేంటి మళ్ళీ మదర్కి ఫోన్ చేసి ప్లాన్ చేస్తారు? అంటే ఇంట్లో మదర్ నిజంగా ఇట్లాంటి ఐడియాస్ ఇస్తారా? ఏం లేదా? మా అత్తగారు మొన్న అన్నదా అంటే నన్ను విలన్ చేసేవే నువ్వు మొత్తం మమ్మీ ఎక్స్ప్రెషన్ కూడా అలాగే ఇచ్చింది. అంటే స్టార్ట్ అయితేనే పర్లేదులే 1 lakh వెళ్ళాక పంపిమని చెప్పా కదా అంటారు. లేదమ్మా అంటే సరే నేను ఒక ఐడియా ఇస్తా, ఏం చెప్తారా అనుకున్నా, వస్తేనే బ్లాస్ట్ చేసి పడేశారు. దాని ముందు మళ్ళీ ఒక స్క్రీన్ ప్లే ఇట్లా మాలేసుకుని వచ్చేది. ఇంత చూసారు, ప్రతి ఒక్కరు మీ రీల్ చూసి హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళు ఉన్నారు, కానీ బాధపడే వాళ్ళు అయితే ఎవ్వరు లేరు. సో మీకు ఇంత సపోర్ట్ ఇచ్చి మీ మీద నమ్మకంతో మిమ్మల్ని ఫాలో అయ్యే చాలా మందికి, ఫ్యామిలీస్ అయి ఉండొచ్చు, సింగిల్స్ అయి ఉండొచ్చు, ప్రతి ఒక్కరికి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? థ్యాంక్ యూ సో మచ్. మా మీద ఒక నమ్మకంతో మీరు చూస్తారు మా కంటెంట్, అండ్ మీరు పెట్టే మెసేజెస్ ఆర్ లైక్ మాకు ఒక ఎనర్జీ. అవి చాలామంది చాలా పర్సనల్గా మెసేజ్ రాస్తున్నారు, అన్ని మెసేజ్ చదువుతున్నాం, వీలైనంత వరకు రిప్లై ఇస్తున్నాను. వెరీ థ్యాంక్ యూ, చాలా చాలా థ్యాంక్స్. ఐ కెనాట్ కాల్ దెమ్ యాజ్ ఫాలోవర్స్, ఐ కెన్ కాల్ దెమ్ యాజ్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ఓన్లీ. నేను కూడా మీ ఫ్యామిలీ. అండ్ వీల్ మేక్ షూర్ టు మెయింటైన్ ద సేమ్ కైండ్ ఆఫ్ క్వాలిటీ కంటెంట్, అండ్ మిమ్మల్ని నవ్వించడానికి చేస్తున్నాం. మై ఓన్లీ ఒక్క రిక్వెస్ట్ అండ్ డోంట్ టేక్ ఇట్ టూ సీరియస్లీ, పర్సనల్గా తీసుకోవద్దు కంటెంట్ని. ఒక నవ్వించడానికి ఒక చిన్న ప్రయత్నం మాత్రమే. What else you want to say? You said it all. ఆయన ఫ్యాన్స్ అయినా మీ ఫ్యాన్స్ మీకు చెప్పండి. Thank you so much family for liking our content. అండ్ మేము ఎన్ని గొడవలు పడినా సరే ఇలాంటి కంటెంట్ డెఫినెట్గా బయటికి తీసుకొస్తాం, మాలోంచి ఇంకా తవ్వి బయటికి తీసుకొస్తాం. అండ్ ఆల్సో కెమెరాకి నువ్వు ఇచ్చిన మాట కూడా నిలబెట్టుకుంటాను, బ్యాంకాక్ పంపిస్తాను. 2.5K వచ్చిననే పంపించాను. కాదు కాదు, నువ్వు అయ్యప్ప దీక్ష అయిపోయిన తర్వాత వెళ్ళు అన్నావు, ఇప్పుడు అయ్యప్ప దీక్ష అయిపోయింది. ఇది ఎప్పుడు పోస్ట్ అవుట్ తెలియదు. న్యూ ఇయర్కి వెళ్ళకూడదు, నేనేం చేస్తాను. సో ఇంకోటి ఏంటంటే సింగిల్ గా పంపించాలి. ఎప్పుడు పోలీసులతో ఫోన్ చేపించి పిలిపిస్తారు, ఫోన్ ఎవరైనా. తన ఇష్టమా సార్? ఇప్పుడు వెళ్దాం అనుకుంటున్నారు సార్? నేను కూడా వస్తాను, మా వైఫ్. చాలా మంది బ్యాచ్ ఉంది. అవునా? బెంగళూరు నుంచి వస్తామన్నా, ఇక్కడి నుంచి వస్తామన్నా అని చెప్పండి సార్. మరి ఎప్పుడు ప్లాన్ చేద్దాం? అక్కడ చూడకూడదు, ఇంకా గేట్ పాస్ వచ్చింది, మళ్ళీ ఫోన్లు చేసి అవ్వదు, ఫెబ్రవరిలో అవ్వదు, డిసెంబర్లో అవ్వదు, నీ ఇష్టం. తర్వాత ఎప్పుడంటే అప్పుడు మీ ఇష్టమే అంటారు సార్, కానీ ఇష్టానికి ఎక్కడో తీసుకొచ్చి మళ్ళీ ఏదో అడ్డు పెట్టేస్తాను. మా జాన్లో పండుగ, ఫెబ్రవరి యానివర్సరీ, బర్త్డే ఉన్నాయి, మార్చ్ లో పాప ఎగ్జామ్స్. గుర్తున్నాయి, సంవత్సరాల నుంచి అడుగుతుంటాడు బ్యాంకాక్ వెళ్ళాలి. అదెందుకు గుర్తు? డిసెంబర్, జాన్, ఫెబ్ తర్వాత మార్చ్, ఏప్రిల్ నుంచి ఏప్రిల్ నుంచి అంటే సార్ సమ్మర్ హాలిడేస్ 4 months. 4 months అంటే ఏం చేయాలి సార్? తెలియకుండా అయిపోయింది, ఇంకో 4 months కదా. లేకపోతే ఫస్ట్ నేను ఎప్పుడు పోస్ట్ చేసామో యానివర్సరీకి వెళ్ళిపో. ఇట్ వాజ్ July sometime back. ఏప్రిల్ ఎందుకు సార్? ఇంకా మనం ఏప్రిల్లో ఫిక్స్ చేసుకుందాం. సో మా ఫాలోవర్స్ కూడా చెప్పేస్తున్నా, ఏప్రిల్లో మన శరత్ గారు డైరెక్ట్ బ్యాంకాక్. మీరు ఏ ఫోన్ చేయకూడదు, ఎవరితో ఆపేసుకుంటారు. షూర్. ఇంకా మీరు కూడా ట్రిప్ వెళ్ళొచ్చు, ఏమనుకో. బ్యాంకాక్ తప్ప. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా మీరు నవ్వుతూ చాలా మందిని నవ్విస్తూ ఒక హెల్తీ అట్మాస్ఫియర్ అయితే క్రియేట్ చేసినందుకు వీఆర్ సో థ్యాంక్ఫుల్. అండ్ ఫస్ట్ ఆపర్చునిటీ మా ఛానల్కి ఇచ్చినందుకు కూడా వీఆర్ సో హ్యాపీ. సో మీరు ఇలాగే ఇంకా మంచి రీల్స్ చేస్తూ మంచి సుపీరియర్ స్టేజ్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో చూస్తున్నారు కదండి, వైజాగ్లో ద బ్యూటిఫుల్ కపుల్ అని చెప్పుకోవచ్చు. వాళ్ళు చేసే రీల్స్ కంటెంట్ మనందరికీ బాగా నచ్చుతుంది కదా. మరి వీళ్ళ రీల్స్ చూశాక మీకు ఏమనిపించింది? అండ్ మరోపక్క వీళ్ళ లైఫ్ జర్నీ ఇంటర్వ్యూలు తెలుసుకున్నప్పుడు మీకు ఎలాంటి ఒపీనియన్ ఫామ్ అయిందో తప్పకుండా మీ హానెస్ట్ ఒపీనియన్ కమెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సుదీప్ టాక్స్ ఫర్ మోర్ అప్డేట్స్.